హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం టీజీపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం కరెంట్ అఫైర్స్ అనేవి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదండి. సో మెయిన్గా మనం ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా డామినెంట్ రోల్గా ప్లే చేయడం అయితే జరుగుతుంది. మెయిన్గా మనం టీజీపీఎస్సీ పేపర్ 1 గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 గ్రూప్ 4లో కానీ పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా డామినెంట్ రోల్గా ప్లే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో కరెంట్ అఫైర్స్తో పాటు మీరు కొంచెం స్టాటిక్ పార్ట్ చదువుకొని కొంచెం యాప్టిట్యూడ్ నేర్చుకున్నారు అనుకోండి, సో పేపర్ 1లో మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామ్కి 1 మంత్ కూర్చొని కరెంట్ అఫైర్స్ అనేవి మీరు చదివి 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవాలి కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది అండ్ మీకు గుర్తుపెట్టుకోవడం కూడా అంత ఈజీ కాదనమాట. సో ఏంటంటే డైలీ ఒక 1-2 అవర్స్ అనేది కరెంట్ అఫైర్స్ మీద స్పెండ్ చేయండి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్తో మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో మేము ఇచ్చే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మేము పేపర్ని అనాలిసిస్ చేశానన్నా. సో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పేపర్ అనాలిసిస్ చేసి ఎటువంటి టాపిక్స్ మీద అడుగుతున్నాడు కరెంట్ అఫైర్స్ అన్న దాని మీద నేను చూసి అలాంటి టాపిక్స్ని పిక్ చేసి మీకు డిస్కస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? రైట్. సో వీడియోని అయితే 1.2x 1.5 స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. సో ఇక్కడ స్కిప్ చేయకండి, తప్పకుండా మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో టోటల్గా ఈరోజు 7 టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి బయో బ్యాంక్. సో బయో బ్యాంక్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు అండ్ బయో బ్యాంక్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకుందాం. నెక్స్ట్ కళ్యాణ చాళుక్య ఒక ఇన్స్క్రిప్షన్ అనేది బయట పడిందని ఒకటి న్యూస్లో వచ్చింది. సో కళ్యాణ చాళుక్యుల గురించి కొంచెం స్టాటిక్ పార్ట్ మనం చదువుకోవాలి అండ్ ఈ ఇన్స్క్రిప్షన్ అనేది ఏంటి, ఇన్స్క్రిప్షన్ అనేది కూడా మనం నేర్చుకుందాం. అండ్ ఇండియా ఖత్తర్ ఎలివేట్ టైస్ టు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఈ యొక్క పర్టికులర్ టాపిక్ అనేది. సో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి ఏదైనా క్వశ్చన్ అడగాలన్నప్పుడు సో ఇండియా ఏ దేశాలతో ఎటువంటి టైస్ అనేది నేసింది, ఇండియా అనేది ఏ కంట్రీస్తో మనకి రీసెంట్గా చేసిన మీటింగ్స్లో ఎటువంటి టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ అనేది చేసుకుందన్న విషయాల మీద మనకి ఫోకస్ చేసి క్వశ్చన్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ దినేష్ కారా కమిటీ. సో ఎందుకు న్యూస్లో ఉంది, కమిటీ ఎందుకు ఏర్పరిచారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనే విషయాలు నేర్చుకుందాం. అండ్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇన్ ఢిల్లీ. సో ఢిల్లీ క్యాబినెట్ వాళ్ళు యొక్క ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేదని చెప్పేసి అప్రూవ్ అయితే చేశారన్న. సో ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా, సో ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని ఢిల్లీలో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. సో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి కూడా ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ లేక్ కివు అనేది కూడా న్యూస్లో ఉందండి. ఇది ఆఫ్రికాలో లొకేట్ ఉంది. సో ఎందుకు న్యూస్లో ఉంది అనే విషయాల గురించి నేర్చుకుందాం. సో తప్పకుండా ఇట్లా మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ లోక్పాల్ డెసిషన్ టు ప్రోబ్ హెచ్సి జడ్జెస్. ఇక్కడ మనకి మెయిన్గా ఇక్కడ లోక్పాల్ గురించి తెలియాలండి. సో ఇది ఒక కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడింది కాబట్టి అండ్ లోక్పాల్ అనేది కొంచెం ఇంపార్టెంట్ టాపికే కాబట్టి సో మనం లోక్పాల్ అంటే ఏంటి అనే విషయాల గురించి దానికి సంబంధించిన ఆర్టికల్స్ వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్స్ అనేటివి కూడా ఇన్ డీటెయిల్గా మనం అయితే చదువుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మీకు ఇంటర్నేషనల్ కవర్ అవుతుంది, ఇక్కడ జాగ్రఫీ కవర్ అవుతుంది అండ్ ఇక్కడ మీ స్కీమ్స్ కవర్ అవుతుంది అండ్ ఇక్కడ మీకు కొంచెం పాలిటీ కవర్ అవుతుంది అండ్ అదేవిధంగా ఇక్కడ కొంచెం హిస్టరీ పార్ట్ కవర్ అవుతుంది అండ్ కొంచెం జనరల్ అవేర్నెస్ టైప్ ఆఫ్ టాపిక్స్ అనేది కవర్ అవుతుంది. సో మనకి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వేరే సబ్జెక్ట్స్ అంటే ఈ సబ్జెక్ట్స్ ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, సో ఇలాంటి సబ్జెక్ట్స్ స్టాటిక్ పార్ట్ చదువుకొని ఇలా కరెంట్ అప్డేట్స్ ఉన్న వాటిని కూడా చదువుకుంటేనే మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఈ 7 టాపిక్స్ అనేవి ఇన్ డీటెయిల్గా మనమైతే మాట్లాడదాం ఈరోజు. ఓకేనా? సో లేట్ చేయకుండా ఇంకా డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ టాపిక్, ఇండియాస్ ఫస్ట్ బయో బ్యాంక్ ఇన్ ఏ జూ is operational at పద్మజ నాయుడు హిమాలయన్ జియోలాజికల్ పార్క్, వెస్ట్ బెంగాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందే నేను దీని గురించి డిస్కస్ చేశానండి. సో బయో బ్యాంక్ ఏదైతే ఉందో ఇది మనకి వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ జూలో ఏర్పరిచారనే విషయం గురించి ఇంతకు ముందు క్లాస్లో మీకు ఇన్ డీటెయిల్గా నేను చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనకి టైప్ ఆఫ్ బయో బ్యాంక్స్. యాక్చువల్లీ బయో బ్యాంక్ అంటే ఏంటి, ఆ బయో బ్యాంక్లో ఏదైనా ఒక సంబంధించిన టైప్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్లో ఈ పర్టికులర్ స్పీషీస్ సంబంధించిన ఏదైనా జెనెటిక్ మెటీరియల్ అన్నది అందులో భద్రపరచడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు చూసినట్టయితే మనకి టైప్ ఆఫ్ బయో బ్యాంక్స్లో టిష్యూ బయో బ్యాంక్స్ ఉంటాయి, బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి, సెల్ బయో బ్యాంక్స్ అండ్ ఆర్గనైడ్ బయో బ్యాంక్స్, డిజిటల్ బయో బ్యాంక్స్ అండ్ పాపులేషన్ బయో బ్యాంక్స్. ఈ టైప్ ఆఫ్ బయో బ్యాంక్స్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ బయో బ్యాంక్ అనేది ఇక్కడ జియోలాజికల్ పార్క్లో మనకి ఏర్పాటు చేసిన ఫస్ట్ బయో బ్యాంక్ ఏదైతే ఉందో ఇది ఏంటి, ఇది ఒక స్పీషీస్ సంబంధించింది. దాని యొక్క డిఎన్ఏ సెల్స్ అనేటివి టిష్యూ శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేసి అందులో భద్రపరచడం అయితే జరుగుతుందన్నమాట ఫర్ ద ఫ్యూచర్ రీసెర్చ్ పర్పస్ కోసం. సో ఒకవేళ ఆ పర్టికులర్ స్పీషీస్ అనేది మనం వెనుకకి తీసుకురావచ్చు అనే ఒక ఆలోచనతో ఫ్యూచర్లో మనకి ఏమన్నా యూజ్ అవుతే
ఫ్యూచర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనం టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతే ఆ పర్టికులర్ స్పీషీస్ యొక్క డిఎన్ఏ శాంపుల్ని ఇప్పుడు భద్రపరుచుకున్నాం కాబట్టి సో దాన్ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు అనే దాంతో ఒక బయో బ్యాంక్లో మనకి ఇట్లాంటి టైప్ ఆఫ్ సెటప్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలా బయో బ్యాంక్ అనేది ఇండియాలో ఫస్ట్ టైం మనకి బయో బ్యాంక్ అనేది ఇక్కడ మనకి ఏర్పరచడమే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏర్పరిచారంటే పద్మజ నాయుడు హిమాలయన్ జియోలాజికల్ పార్క్ ఎక్కడ ఉంది మనకి వెస్ట్ బెంగాల్లో. ఇది ఒక డార్జిలింగ్లో ఒకటి ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో ద ఫెసిలిటీ సెటప్ ఇట్ పార్ట్నర్షిప్ విత్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకున్న ఒక డిపార్ట్మెంట్ అనేది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళ పార్ట్నర్షిప్ అయి ఈ ఫస్ట్ బయో బ్యాంక్ని ఆపరేషనల్గా పద్మజ నాయుడు హిమాలయన్ జియోలాజికల్ పార్క్లో తీసుకురావడం అయితే జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఇంకా మోర్ బయో బ్యాంక్స్ అని కూడా ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఢిల్లీ నేషనల్ జూలోను అండ్ అదేవిధంగా ఒడిశాలో మనకి నందన్కనన్ జూలోను మనకి ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క బయో బ్యాంక్స్ అనేవి మనకి ఫ్యూచర్ పర్స్పెక్టివ్లో ఆలోచించి వీళ్ళు సెటప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది అర్థమైతే సరిపోతుంది. సో అబౌట్ బ్యాంక్. సో బయో బ్యాంక్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఫ్రోజన్ జూ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇందులో ఏం చేస్తారు, ఇట్ కలెక్ట్స్ అండ్ ప్రిజర్వ్స్ డిఎన్ఏ సెల్ అండ్ టిష్యూ శాంపుల్స్. సో ఒక పర్టికులర్ స్పీషీస్ ఏదైతే ఉన్నాయో మెయిన్గా ఫ్రమ్ ఎండేంజర్డ్ స్పీషీస్. సో స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఎండేంజర్డ్కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అంటే మనకు కనిపించకుండా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది స్పీషీస్ అనేటివి. కానీ ప్రపంచానికి ఎన్విరాన్మెంట్కి ఈ పర్టికులర్ స్పీషీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి స్పీషీస్ని మనము ఈ పర్టికులర్ బయో బ్యాంక్లో దానికి సంబంధించిన డిఎన్ఏ కానీ సెల్ కానీ టిష్యూ శాంపుల్స్ కానీ భద్రపరిచి ఫ్యూచర్లో మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో యూజ్ అయ్యి ఆ స్పీషీస్ని వెనక తీసుకురావచ్చు అనే ఆలోచనతో వీళ్ళు ఈ పర్టికులర్ స్పీషీస్ యొక్క శాంపుల్ని భద్రపరచడం అయితే జరుగుతుంది. ఆ భద్రపరిచే దాన్ని బయో బ్యాంక్ అంటున్నాం. ఓకేనా, అర్థమైందా? రైట్. సో టిల్ డేట్ అంటే ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు 60 యానిమల్స్ ఆఫ్ 23 స్పీషీస్ హ్యావ్ బీన్ కలెక్టెడ్ బై దిస్ ఫెసిలిటీ. ఈ బయో బ్యాంక్ ద్వారా దాదాపు 60 యానిమల్స్ ఆఫ్ 23 స్పీషీస్ 23 స్పీషీస్ సంబంధించిన ఒక 60 యానిమల్స్ అనేటివి ఇప్పటివరకు శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేసి ఇందులో భద్రపరచడం అయితే జరిగిందని చెప్తున్నారు అనమాట. సో ఈ యొక్క శాంపిల్స్ కలెక్ట్ చేసి ఈ యొక్క -196 degrees ఇన్ లిక్విడ్ నైట్రోజన్లో పెట్టి మెయింటైన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బయో బ్యాంక్ అంటే ఏంటంటే మీకు అర్థమైంది. అండ్ ఇది ఎక్కడ సెటప్ చేశారు అనేది, ఫస్ట్ బయో బ్యాంక్ అనేది ఎక్కడ సెటప్ చేశారు అనేది ఈ పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ జూలో అనేది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ అసలు బయో బ్యాంక్ ఏంటి, ఇది ఒక ఫ్రోజన్ జూ. అంటే ఒక డిఎన్ఏ సెల్స్ అండ్ టిష్యూ శాంపిల్స్ అనే ఒక ఎండేంజర్ స్పీషీస్ నుంచి కలెక్ట్ చేసి అందులో ప్రిజర్వ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఎంత డిగ్రీలో, -196 degreesలో అనేది పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. చూడండి, స్టేట్ బయోబ్యాంక్ ఇండియా. There are 19 registered biobanks in India host to many biological specimens including cancer cell lines and tissues. ఇండియాలో మనం చూసినట్టయితే 19 రిజిస్టర్డ్ బయోబ్యాంక్స్ ఉన్నాయి. మెయిన్గా బయాలజికల్ స్పెసిమెన్స్లోను లైక్ క్యాన్సర్ సెల్ లైన్స్ ఇట్లాంటి టిష్యూస్ అనేవి కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఎర్లియర్గా మనకి జీనోమ్ ఇండియా ప్రోగ్రామ్ అనేది 10,000 జీనోమ్స్ అనేవి 99 ఎథనిక్ గ్రూప్స్ నుంచి కలెక్ట్ చేసి ఈ యొక్క జెనెటిక్ డిజీజెస్ అనేది ఐడెంటిఫై చేయడానికి తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఈ యొక్క పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, జీనోమ్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, అస్ కలెక్టెడ్ 10,000 శాంపుల్స్ టు క్రియేట్ బెటర్ ప్రెడిక్షన్ మోడల్ ఆఫ్ కార్డియాటిక్ మెటలిక్ డిజీజ్. అంటే మెయిన్గా వీళ్ళు ఏంటంటే ఒక బయాలజికల్గా సంబంధించింది ఏదైనా డిజీజ్ సంబంధించిన దాని మీద మెయిన్గా ఫోకస్ చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడున్న బయోబ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో. సో ఇక్కడ ఇండియాలో ఇప్పుడు చూసినట్టయితే ఈ బయోబ్యాంక్స్ రెగ్యులేషన్ అనేది ఒక సిగ్నిఫికెంట్ హండల్గా మారిందని చెప్తున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏం లేదండి. ఓకేనా. సో అంత ఇంపార్టెంట్ కదా, ఒకసారి వన్ రీడింగ్ అయితే ఇచ్చేయండి సరిపోతుంది. ఓకేనా. సో నేను నోట్ మేకింగ్ గురించి ఇంతకుముందు క్లాసులో చాలాసార్లు చెప్పాను అనమాట. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో, ఎవరైతే ఇంకా నోట్ మేకింగ్ స్టార్ట్ చేయలేదో వాళ్ళకి నేను చెప్పాల్సింది ఏంటంటే నోట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. A4 షీట్ చేసుకొని ఇలా 2 pages 1 పేజ్ని ఇట్లా మడత పెట్టేసి ఇలా మీరు నోట్ చేసుకోండి, సరిపోతుందా? సో నేను చెప్తున్నాను ఏ పాయింట్ నోట్ చేసుకోవాలి, ఏ పాయింట్ అవసరం లేదు, ఏ పాయింట్ మీరు ఎక్కువ స్ట్రెస్ చేసి చదవాలనే పాయింట్స్ నేను ఆల్రెడీ చెప్తున్నాను కాబట్టి అటువంటి పాయింట్స్ని మీరు రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పీడిఎఫ్లో ఉన్న ప్రతిదీ రాసుకుంటే వెళ్ళిపోతే అది నోట్ మేకింగ్ అవ్వదు. ఓకేనా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. సో బయోబ్యాంక్ అంటే ఏంటి, బయోబ్యాంక్ అనేది ఎక్కడ సెటప్ చేశారు, సో అది మనకి ఇండియా ఫస్ట్ బయోబ్యాంక్ కాబట్టి అసలు దీంట్లో ఏం చేస్తారు అనే విషయాలు నేను చెప్తున్నాను. అది ఏ మినిస్ట్రీకి చెందింది అనే విషయాలు కూడా నేను చెప్పడమే జరుగుతుంది. ఏ డిగ్రీస్లో చేస్తున్నారనే విషయాలు కూడా నేను చెప్పడం జరుగుతుంది.
జరుగుతుంది. అంటే మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి పాయింట్స్ అయినా పిక్ చేసి మనకు అడగడానికి ఛాన్స్ ఉందన్న దాని మీద నేను దృష్టి పెట్టి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నోట్ బ్యాంకింగ్ అనేది ఇప్పుడే చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్ 1 month ముందు మీరు రివిజన్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా చదువుకోవడానికి కూడా మీకు టైం ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? సో దయచేసి ఎవరైతే బిగినర్స్ కానీ ఎవరైతే ఇంకా నోట్ మేకింగ్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు మాత్రం మీ మిస్టేక్ చేయకండి. అంటే నోట్ మేకింగ్ అనేది లేకుండా మాత్రం క్లాస్ వినకండి. క్లాస్ వింటున్నాం కదా మాకు గుర్తుంటుంది కదా అంటే మాత్రం జస్ట్ క్లాస్ వింటారు, తర్వాత మీరు మర్చిపోతారండి. ఓకేనా? సో చాలా అమౌంట్ ఆఫ్ డేటా అనేది మీకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పుడు మారుతూనే ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ ఒకరోజు చదివింది ఇంకో రోజు రాదు, ఇంకో రోజు చదివింది ఇంకొక రోజు వస్తుందా రాదు. సో అందుకే కరెంట్ అఫైర్స్ అనేది నోట్ మేకింగ్ అనేది జస్ట్ ఒక్క 1 hour స్పెండ్ చేయండి, ఒక్క 1 hour. సో ఏంటంటే తప్పకుండా మీకు యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. ఓకేనా? సో అట్లా మీకు ఆ విధమైన ప్రిపరేషన్ చేస్తేనే మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ చూడండి, కళ్యాణ చాళుక్య ఎరా ఇన్స్క్రిప్షన్. వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా తెలంగాణలోని కంకల్ విలేజ్, ఐ థింక్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ అనుకుంటాను. సో అక్కడ ఈ యొక్క కంకల్ విలేజ్లో తెలంగాణలో కన్నడ ఇన్స్క్రిప్షన్స్ అనేది మనకు కనిపించడమే జరిగిందనమాట. సో ఇది కళ్యాణ చాళుక్య ఎరా సంబంధించిందని చెప్తున్నారు అండ్ ఇట్స్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్. ఇది ఒక కళ్యాణ చాళుక్య ఎరా డిస్కవర్ ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పడం జరుగుతుంది. ఇలా ఫస్ట్ టైం అనే వర్డ్ ఏదైతే నేను చాలాసార్లు చెప్పడమే జరిగింది. ఇది చాలా దృష్టి పెట్టుకొని చదువుకోవాలి మీరు అండ్ మీరు ఫోకస్ చేసుకోవాలి. తప్పకుండా దీని మీద నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? రైట్. సో ఇన్స్క్రిప్షన్స్ అని మెయిన్గా చూసినట్టయితే దాదాపు 1129 CE సంబంధించింది, 1130 CE సంబంధించింది అండ్ 1130 CE సంబంధించింది ఎంపరర్ సోమేశ్వర II అండ్ భూలోకమాలదేవ ఆఫ్ కళ్యాణ చాళుక్య డైనాసిటీ చెందిన సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ అన్ని బయటపడ్డామని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ టోటల్గా మనకి 3 ఇన్స్క్రిప్షన్స్ అనేవి బయటపడడం జరిగింది. అందులో మెయిన్గా మనకి ఫస్ట్ ఇన్స్క్రిప్షన్, సెకండ్ ఇన్స్క్రిప్షన్, థర్డ్ ఇన్స్క్రిప్షన్ గురించి చెప్పారు. సో ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఎవరి రీజన్ సంబంధించిందని మనకు అడిగితే అప్పుడు మీకు ఎంపరర్ సోమేశ్వర భూలోకమాల దేవ అనేది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్, ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ద మెన్షన్స్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బిజ్జేశ్వర టెంపుల్ అండ్ రికార్డ్స్ ద కన్సిక్రేషన్ ఆఫ్ శివలింగ. సో ఇక్కడ మనకి బిజ్జేశ్వర టెంపుల్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ దాని గురించి మెన్షన్ చేయబడి ఉంది అండ్ అదేవిధంగా కన్సిక్రేషన్ ఆఫ్ శివలింగ అనే దాని కూడా ఇందులో రికార్డ్ అయి ఉందని చెప్పడం జరుగుతుంది. సో డాక్యుమెంట్ ఆఫ్ డొనేషన్ ఆఫ్ 100 మార్తారాస్ హిస్టారికల్ ల్యాండ్ మెజర్ ఆఫ్ ల్యాండ్ బై లోకల్ చీఫ్. ఇక్కడ మనకి 100 మార్తార్స్, 100 మార్తా, ఈ మార్తా అంటే ఏంటంటే ఏ హిస్టారికల్ ల్యాండ్ మెజర్ అనమాట. ల్యాండ్ మెజర్కి సంబంధించిన ఒక వర్డ్ అనమాట. సో ఒక లోకల్ చీఫ్ ఇది మెజర్ చేస్తున్నా డొనేషన్ చేస్తున్నా చెప్పేసి ఒక డాక్యుమెంటేషన్ అనేది కూడా ఇందులో ఫస్ట్ ఎగ్జిబిషన్లో మనకి మెన్షన్ చేయబడింది అన్న విషయాలు ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది ఇన్స్క్రిప్షన్ అన్న. ఓకేనా? రైట్. సో ఇన్స్క్రిప్షన్ అంటే మీకు తెలిసేని అనుకున్నాను. ఇక్కడ రాయి మీద చేసేది దాని మనకి ఇన్స్క్రిప్షన్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? రైట్, మీరు హిస్టరీలో చదువుకుంటారు వీటి గురించి ఇన్ డీటెయిల్గా. నెక్స్ట్ సెకండ్ ఇన్స్క్రిప్షన్ చూసినట్టయితే రికార్డ్స్ ల్యాండ్ అండ్ క్యాష్ డొనేషన్ మేడ్ బై ద బిజ్జేశ్వర టెంపుల్ బై ద లోకల్ ఇండివిజువల్స్. సో లోకల్ ఇండివిజువల్స్ వాళ్ళు ఇక బిజ్జేశ్వర టెంపుల్కి ల్యాండ్ కానీ క్యాష్ డొనేషన్స్ అనేవి చేశారనే విషయాలు ఈ సెకండ్ ఇన్స్క్రిప్షన్లో మనకి మెన్షన్ చేయబడి ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఇన్స్క్రిప్షన్ మేము చూసినట్టయితే ఆల్సో డాక్యుమెంట్స్ డొనేషన్స్ టు ద బిజ్జేశ్వర టెంపుల్. మెయిన్గా మనకి త్రీ ఇన్స్క్రిప్షన్స్లో మెయిన్గా బిజ్జేశ్వర టెంపుల్ గురించి మెన్షన్ చేయబడి ఉందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ గురించి మెన్షన్ చేయబడి ఉంటే ఈ రెండిట్లో మెయిన్గా ల్యాండ్ అండ్ క్యాష్ డొనేషన్స్ గురించి మెన్షన్ చేయబడి అయితే జరిగింది. ఓకేనా? సో ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఎవరి ఎంపరర్కి ఎవరి రీజన్ టైంలో మనకి సంబంధించిందని మనకి చెప్తున్నారు. సోమేశ్వర III భూలోకమాలదేవ. ఓకేనా? నేను ఇంతకుముందు 2 అని అనుకున్నాను, సారీ అండి. సో ఎంపరర్ సోమేశ్వర భూలోకమాలదేవ సంబంధించిందనమాట. సో ఈతను కళ్యాణ చాళుక్య డైనాసిటీ చెందిన కింగ్ అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు రాసుకోవాల్సిన నోట్ పాయింట్స్ కూడా చెప్తాను చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ టైం అన్నాడు కాబట్టి సో ఫస్ట్ టైం కళ్యాణ చాళుక్య ఇన్స్క్రిప్షన్ ఇక్కడ కంకల విలేజ్ తెలంగాణ. నెక్స్ట్ 3 ఇన్స్క్రిప్షన్స్ ఎవర్ రీజన్ ఎంపరర్ సోమేశ్వర III భూలోకమాలదేవ అని పాయింట్ రాసుకోండి. అండ్ అదేవిధంగా 3 ఇన్స్క్రిప్షన్లో ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. ఫస్ట్ వన్లో మనకి బిజ్జేశ్వర టెంపుల్ గురించి మెన్షన్ చేయబడింది, సెకండ్ వన్లో కూడా బిజ్జేశ్వర టెంపుల్ గురించి మెన్షన్ చేయబడింది, థర్డ్ వన్ కూడా బిజ్జేశ్వర టెంపుల్ గురించి మెన్షన్ చేయబడింది అనే విషయాలు మీకు ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు ఈ డాక్యుమెంట్ ఆఫ్ డొనేషన్ ఆఫ్ 100 మార్తాస్ అనేది పాయింట్ అయితే రాసుకోండి. ఆ సెకండ్ ఇన్స్క్రిప్షన్లో మనకి 100 మార్తాస్ అనే పాయింట్ అనేది మెన్షన్ చేయబడింది. 100 మార్తాస్ అంటే హిస్టారికల్ ల్యాండ్ మెజర్ అనేది ఇలా మీరు రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. సో అంతే,
ఈ ఎంత అండి, మీరు ఒక పేజ్ ఇట్లా నోట్ చేసుకుంటారా, అంతే. ఈ ఒక్క పార్ట్లో మీరు మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇన్ఫర్మేషన్ అనేది. ఓకేనా, రైట్. ఇప్పుడు కళ్యాణ చాళుక్య గురించి కొంచెం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. ఓకేనా, సో వాళ్ళకి సంబంధించిన హిస్టరీ, కొంచెం ఇంపార్టెంట్ కింగ్స్ ఎవరు, వాళ్ళకి సంబంధించిన కొన్ని డిస్క్రిప్షన్ అనేది మనం కొంచెం చదువుకుంటే సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా పాయింట్ అన్నా కూడా మనకి ఎలిమినేషన్ చేయడానికి కొంచెం మన దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. చూడండి, కళ్యాణ చాళుక్యాస్. సో కళ్యాణ చాళుక్యాస్ లేటర్ ఆర్ వెస్టర్న్ చాళుక్య అని కూడా పిలవడం జరుగుతుంది. సో దీని గురించి మీరు ఇన్ డీటెయిల్గా మీరు హిస్టరీలో పార్ట్లో ఇంకా ఇన్ డీటెయిల్గా చదువుకుంటారండి. సో ఇక్కడ మనకి జస్ట్ డైనాస్టీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానీ, ఫౌండర్ ఎవరు అండ్ వాళ్ళకి సంబంధించిన క్యాపిటల్ ఏంటి, అందులో వాళ్ళకి సంబంధించిన సిగ్నిఫికెంట్ సంబంధించిన ఇన్సిడెంట్స్ ఏంట్స్ అనే విషయం గురించి నేను ఇంటర్లో మాట్లాడుకుందాం. సో డైనాస్టీస్ మెయిన్గా చూసినట్టయితే 1 of 3 చాళుక్యన్ డైనాస్టీ చూస్తే మనకి చాళుక్యన్స్ ఆఫ్ బాదామి, ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి అండ్ వెస్టర్న్ చాళుక్యాస్. ఈ వెస్టర్న్ చాళుక్యాస్ మనం కళ్యాణ చాళుక్యాస్ అనడం జరుగుతుంది. దీస్ ఆర్ ద కన్సిడర్స్ ఆఫ్ ద డిసెండెంట్స్ ఆఫ్ ద చాళుక్యాస్ ఆఫ్ బాదామి. సో ఈ వెస్టర్న్ చాళుక్యాస్ ఎవరైతే ఉన్నారో ఈ చాళుక్యాస్ ఆఫ్ బాదామికి మనకి డిసెండెంట్గా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, సో చాళుక్యన్ డైనాస్టీలో మేజర్గా మనకి 3 ఉండడం అయితే జరుగుతుంది. చాళుక్యాస్ ఆఫ్ బాదామి అండ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి అండ్ అదేవిధంగా వెస్టర్న్ చాళుక్యాస్. ఈ వెస్టర్న్ చాళుక్యాస్ మనం కళ్యాణ చాళుక్యాస్ అనడం జరుగుతుంది. అండ్ వీళ్ళను మనకి డిసెండెంట్స్ ఆఫ్ చాళుక్యాస్ ఆఫ్ బాదామి గాని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎవరు మనకి ఫౌండ్ చేశారంటే ఫౌండర్ తైలాపా II అండి. ఓకేనా, సో తైలాపా II వాజ్ ఎస్టాబ్లిష్డ్ ద డైనాసిటీ బై డిఫెండింగ్ రాష్ట్రకూట రూరల్ కక్కా II కరక్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో రాష్ట్రకూట రూరల్ అయిన మనకి కక్కా IIని డిఫీట్ చేసి తైలాపా II ఈ యొక్క కళ్యాణ చాళుక్యాన్ని మనకి ఫౌండ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, రైట్. సో నోటబుల్ మిలిటరీ విక్టరీస్ అని మనకి చూసినట్టయితే కళ్యాణ చాళుక్యాల్స్లో అంటే వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్స్ అనేవి ఏ విధంగా జరిగిందని చూస్తే రాజరాజ చోళని కూడా డిఫీట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా కాంకర్డ్ లాతా, గుజరాత్, చేడీస్ అండ్ పర్మరస్ వీళ్ళందరినీ కాంకర్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ టెరిటోరియల్ కంట్రోల్గా మెయిన్గా చూసినట్టయితే రూల్ ద వెస్టర్న్ డెక్కన్ రీజన్ బిట్వీన్ 10th and 12th century. సో వెస్టర్న్ డెక్కన్ రీజన్ మొత్తం వాళ్ళు పరిపాలించడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకి వెస్ట్, ఇది ఈస్ట్ అయితే ఈ వెస్టర్న్ డెక్కన్ రీజన్ని వీళ్ళు మెయిన్గా పరిపాలించడం అయితే జరిగిందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. టోటల్గా టెరిటోరియల్ కంట్రోల్ అంతా ఈ యొక్క కళ్యాణ చాళుక్య చేతిలో ఉంది 10th and 12th century టైంలో అని చెప్పడం జరుగుతుంది. క్యాపిటల్ మెయిన్గా చూసినట్టయితే కళ్యాణ్ అండి. ఓకేనా, సో విచ్ వాస్ లొకేటెడ్ ఇన్ ప్రజెంట్ డే బీదర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బీదర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక లొకేటెడ్ ఉన్న కళ్యాణ్ ఏదైతే ఉందో అది వీళ్ళ యొక్క క్యాపిటల్ అని చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే వీళ్ళకి కళ్యాణ చాళుక్యాస్ అనే పేరు కూడా రావడం జరిగింది విత్ ద నేమ్ ఆఫ్ క్యాపిటల్. ఓకేనా, రైట్. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల పాయింట్స్ ఏంటంటే మేజర్గా మీరు హిస్టరీలో మీరు వీళ్ళ గురించి ఇన్ డీటెయిల్గా మీరు చదువుతారు. జస్ట్ ఏంటంటే చాళుక్య ఒక డైనాసిటీస్ మీరు చూసినట్టయితే మొత్తం 3 ఉన్నాయి. అందులో మనకి వెస్టర్న్ చాళుక్యాస్, కళ్యాణ చాళుక్యాస్ వాళ్ళకు ఉన్నారు. వీళ్ళు చాళుక్యాస్ ఆఫ్ బాదామికి డిసెండెంట్స్ అండ్ ఫౌండర్ ఎవరు తైలాపా II. అండ్ వీళ్ళ యొక్క టెరిటరీలో ఎక్స్పాన్షన్ చేస్తే వెస్టర్న్ డెక్కన్ ఉంటుంది అండ్ వీళ్ళ క్యాపిటల్ కళ్యాణ్. ఓకేనా, ఈ పాయింట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ పాయింట్ అండ్ దిస్ ఇస్ ద డిసెండెంట్గా కన్సిడర్ చేస్తారనే పాయింట్ రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. సో ఈ విధంగా దీంట్లో నుంచి ఎటువంటి పాయింట్స్ని పిక్ చేస్తే సరిపోతుంది అనే పాయింట్స్ కూడా మీరు నేర్చుకోవాలన్నమాట, అనాలిసిస్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. సో ఈ డైనాసిటీలో ఉన్న ముఖ్యమైన కింగ్స్ ఎవరనేది మనం మెయిన్గా చూసినట్టయితే మోస్ట్ పవర్ఫుల్ రూలర్ ఆఫ్ ద డైనాసిటీ అంటే విక్రమాదిత్య 6 అండి. సో హీ ఇనిషియేటెడ్ ద చాళుక్య విక్రమ ఎరా. సో ఈయనే మనకి చాళుక్య విక్రమ ఎరాని ఇనిషియేట్ చేసింది అండ్ మోస్ట్ పవర్ఫుల్ రూలర్ ఆఫ్ డైనాసిటీగా చెప్పడం జరుగుతుంది విక్రమాదిత్య 6. అండ్ సోమేశ్వర అండ్ సోమేశ్వర 3, ఈ సోమేశ్వర 3 టైంలకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ మనం బయటపడడం జరిగిందనే విషయం ఇప్పుడు ఇంతకుముందు చదువుకున్నాం అనమాట. వీళ్ళు ఎంపైర్స్ టెరిటరీని ఎక్స్పెండ్ చేశారు అండ్ కల్చర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ జైసేమ II ఎవరైతే ఉన్నారో ఎంపైర్ని స్టెబిలైజ్ చేశారు ఆఫ్టర్ ద డౌన్ఫాల్ ఆఫ్ రాష్ట్రకూట అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మేజర్గా సిగ్నిఫికెంట్ కింగ్స్ ఎవరెవరు విక్రమాదిత్య 6 అండ్ అదేవిధంగా సోమేశ్వర 1 అండ్ అదేవిధంగా సోమేశ్వర 3 అండ్ అదేవిధంగా జైసింహ 2. సో వీళ్ళు ఇంపార్టెంట్ కింగ్స్ కళ్యాణ చాళుక్యలో చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో దాని తర్వాత వీళ్ళ యొక్క డైనాసిటీ అనేది కళ్యాణ చాళుక్య డైనాసిటీ అనేది ఏ విధంగా డిక్లైన్ అయిందని పాయింట్ మనం చూసినట్టయితే ఆఫ్టర్ విక్రమాదిత్య 6 డెత్ తర్వాత చాలా కాన్ఫ్లిక్ట్స్ అవడం జరిగింది విచ్ చోళాస్తో. ఓకేనా, సో చోళాస్తో చాలా కాన్ఫ్లిక్ట్స్ అవడం వల్ల వెస్టర్న్ చాళుక్యాస్ చాలా వీక్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంటర్నల్ రెబిలియన్స్ అయ్యాయి. దాని తర్వాత ర్యాపిడ్గా మనకి డిక్లైన్ అవ్వడం జరిగింది ఇన్ ద రెయిన్ ఆఫ్ జగదేకమాల II రీజన్ టైంలో. ఓకేనా, సో విక్రమాదిత్య 6 ఎవరైతే మనకి మోస్ట్ పవర్ఫుల్ రూలర్ అని చెప్పుకున్నావో దీని డెత్ తర్వాత మనకి చాలా కాన్ఫ్లిక్ట్స్ అవడం జరిగింది చోళాస్తో. సో చోళాస్తో కాన్ఫ్లిక్ట్ అయిన తర్వాత ఇంటర్నల్ రెబిలియన్స్ అనేవి కూడా చాలా జరిగాయి. ఇంటర్నల్ రెబిలియన్స్ అవ్వడం వల్ల ర్యాపిడ్గా డిక్లైన్ అవ్వడం జరిగింది ఇన్ ద రెయిన్ ఆఫ్ జగదేకమాల రీజన్ టైంలో. ఓకేనా,
సో ఇలా మీరు మ్యాపింగ్ అనేది చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో కళ్యాణ చాళుక్యాస్ వాళ్ళు మనకి కాంట్రిబ్యూషన్స్ ఆర్ట్ అండ్ కల్చర్లో మెయిన్గా చూసినట్టయితే వెస్టర్న్ చాళుక్యాస్ వాళ్ళు మనకి ఆర్కిటెక్చర్ స్టైల్ అనేది కూడా చాలా డెవలప్ చేశారండి. సో డెవలప్డ్ ద వెస్టర్న్ చాళుక్య ఆర్కిటెక్చర్ స్టైల్, వాళ్ళకి సంబంధించిన ఆర్కిటెక్చర్ స్టైల్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. మేజర్గా స్పెషలైజ్డ్ మెయిన్గా చూసినట్టయితే వేసర్ ఆర్ కర్ణాటక ద్రావిడ టెంపుల్ ఆర్కిటెక్చర్. మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్ మెయిన్గా చూసినట్టయితే మనకి ద్రావిడ, మనకి నగర స్టైల్ ఉంటుంది, వేసర స్టైల్ ఉంటుంది. సో ఇలా టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అని మనకు ఉంటాయండి. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో మనకి మేజర్గా చూసుకుంటే మనకి నార్త్లో ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అండ్ సౌత్లో ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. సో అవి మీరు తెలుసుకోవాలి, ఓకేనా. సో నేను చేయొచ్చు, కానీ మీరు కొంచెం రీసెర్చ్ అయితే చేయండి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మేజర్గా టెంపుల్స్ యొక్క ఆర్కిటెక్చర్ మీద, ఓకేనా. నెక్స్ట్, సో ఇంట్రడ్యూస్డ్ ఇంట్రికేట్ కేర్వింగ్ స్టెప్డ్ వాల్స్, ఆర్నెడ్ స్కల్ప్చర్స్. సో స్టెప్డ్ వాల్స్ పూషక్ అని వేర్ యూజ్డ్ అట్ ద రిచువల్ బోతింగ్ ప్లేసెస్. ఎగ్జాంపుల్ మణికేశ్వర టెంపుల్ ఇన్ లక్కుండి. సో వీళ్ళు ఏంటంటే స్టెప్డ్ వెల్స్ కానీ ఆర్నెడ్ స్కల్ప్చర్స్ కానీ దాని తర్వాత కార్వింగ్స్ కానీ ఎంకరేజ్ చేశారని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మణికేశ్వర టెంపుల్లో ఈ యొక్క పర్టికులర్ సంబంధించిన స్టెప్డ్ వాల్స్ ఏదైతే ఉన్నో ఇక్కడ రిచువల్ బాతింగ్ ప్లేసెస్కి వాళ్ళు యూజ్ చేశారనే పాయింట్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట, ఓకేనా. సో దేర్ ఆర్కిటెక్చర్ స్టైల్ లేటర్ ఇన్ఫ్లుయెన్స్డ్ విజయనగర అండ్ హోసే టెంపుల్ ఆర్కిటెక్చర్. ఇది ఇంపార్టెంట్ అండి. సో వీళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో విజయనగర అండ్ హోసల టెంపుల్ ఆర్కిటెక్చర్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట, ఓకేనా. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకొని పెట్టుకోండి ఒక విషయాలు అనేటివి, రైట్. సో ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల విషయాలు ఏంటంటే, సో సిగ్నిఫికెంట్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ అయిపోయింది కదా, ఈ పేరా ఇది అయిపోయింది. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్లో మెయిన్గా వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని ఫాలో అయ్యారనే విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత వీళ్ళు ఏ డైనాసిటీ సంబంధించిన ఆర్కిటెక్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారనే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఈ పాయింట్ని మీరు రాసుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో దాని తర్వాత ఈ మణికేశ్వర టెంపుల్ ఎక్కడ ఉంది అని మనకి అడిగే ఛాన్స్ ఉంది. టెంపుల్ ఇన్ లక్కుడి అనే పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏ స్టేట్లో మెన్షన్ చేయబడింది, ఏ స్టేట్లో మనకి కన్సిడర్ చేస్తారనే పాయింట్ కూడా మీరు రాస్తే ఇంకా బాగుంటుంది అనమాట, ఓకేనా. సో నా కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను. సో ఇక మణికేశ్వర టెంపుల్ ఇన్ లక్కుడి అన్నాడు కాబట్టి ఏ స్టేట్లో ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను, ఓకేనా, రైట్. సో ఇంకా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి, సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉండదు, దాంట్లో ఉన్న డిజైన్స్ ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఏంటి అనేది మీరు కొంచెం రీసెర్చ్ అయితే చేయాలి, ఓకేనా, రైట్. నెక్స్ట్ అండి, మేజర్ టెంపుల్స్ ఆఫ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ మనకి వెస్టర్న్ చాళుక్యస్ ఇంకా మనం చూసినట్టయితే, అంటే కళ్యాణ చాళుక్యస్ పీరియడ్లో మన మేజర్ టెంపుల్స్ ఇంకా మనం చూసినట్టయితే మహాదేవ టెంపుల్, కాశీ విశ్వేశ్వర టెంపుల్, సరస్వతి టెంపుల్ అండ్ దోడ బసప్ప టెంపుల్ అనేవి ఉండడం అయితే జరిగిందనమాట. సో మహాదేవ టెంపుల్ ఏదైతే ఉందో ఇది ఎంపరర్ అమాంగ్ టెంపుల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది అండ్ రిప్రజెంటింగ్ ద ఫైనెస్ట్ క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్ ఆఫ్ దట్ ఎరా. సో మనకి వెస్టర్న్ చాళుక్య ఏరియాలో ఫైనెస్ట్ క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్గా రిప్రజెంట్ చేసే టెంపుల్ ఏదైనా ఉందంటే మహాదేవ టెంపుల్ అనమాట. నెక్స్ట్ కాశీ విశ్వేశ్వర టెంపుల్ కానీ చూసినట్టయితే ఆర్నెట్ కార్వింగ్స్ కానీ సిమెట్రికల్ డిజైన్స్ అనే ఫీచర్స్ ఆ టెంపుల్లో కనిపించడం జరుగుతుంది. అండ్ సరస్వతి టెంపుల్ అండ్ దోడ బసప్ప టెంపుల్ అనేది దే ఆర్ నోన్ ఫర్ దేర్ ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ అండ్ ఇంట్రికేట్ స్కల్ప్చర్స్. సో ఆర్టిస్టిక్ సంబంధించిన ఎక్సలెన్స్ సంబంధించిన డిజైన్స్ ఉన్నాయి అండ్ స్కల్ప్చర్స్ కూడా అక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. సో టెంపుల్స్ అయితే గుర్తుపెట్టుకొని సరిపోతుంది, ఓకేనా, రైట్. సో ఈ పర్టికులర్ టెంపుల్ అనేది ఏ డైనాస్టిక్ చెందిందని మనకి ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకు కళ్యాణ చాళుక్యాస్లో మనకి సంబంధించిన టెంపుల్స్ ఏంటి, మహాదేవ టెంపుల్, కాశీ విశ్వేశ్వర టెంపుల్, సరస్వతి టెంపుల్ అండ్ దోడ బసప్ప టెంపుల్ అని అయితే గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ రిలేటెడ్ టు ద వెస్టర్న్ చాళుక్యాస్ ఆర్ కళ్యాణ చాళుక్యాస్ రీజియన్, ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి లిటరేచర్ ఇంకా మనం చూసినట్టయితే ఈ పీరియడ్లో అంటే ఈ కళ్యాణ చాళుక్య పీరియడ్లో సంస్కృత అండ్ కన్నడ లిటరేచర్ అనేది చాలా ఫ్లరిష్ అవ్వడం జరిగింది. చాలా మంది ప్యాటర్నైజ్ కూడా చేశారనమాట. సో నోటబుల్ కన్నడ లిటరేచర్ మనం చూసినట్టయితే పంప అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పంప ఎవరైతే ఉన్నారో ఈ కన్నడ పోయెట్ అనమాట. సో నోన్ ఫర్ ఆది పురాణ, చాలా చాలా ఇంపార్టెంట్. సో పంప ఈజ్ నోన్ ఫర్ ఆది పురాణ అండ్ రన్న కోట్ పోయెట్ హూ ఆథర్డ్ సాహస భీమ విజయ, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి లిటరేచర్స్ మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేది దిగడం జరుగుతుంది. ఇక లిటరేచర్ అనేది మనకి సంస్కృత్ అండ్ కన్నడ అనేది చాలా ఫ్లరిష్ అవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా కన్నడ లిటరేచర్లో మనకి పంప ఎవరైతే ఉన్నారో ఈజ్ నోన్ ఫర్ ఆది పురాణ అండ్ అదేవిధంగా రాన్న ఎవరైతే ఉన్నారో ఈజ్ ద కోట్ పోయెట్ ఆఫ్ సాహస భీమ విజయ, ఓకేనా. సో కోట్ పోయెట్ మనకి ఏం ఆథర్ చేశారు, సాహస భీమ విజయ వాజ్ ఆథర్డ్ బై మనకు అంటాడు. సో ఓకేనా, సో రాన్న అనే పేరైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం చూసినట్టయితే పంప, పొన్న అండ్ రాన్ ఆర్ కన్సిడర్ ద 3 gems ఆఫ్ కన్నడ లిటరేచర్. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏ విధంగా అడుగుతాడంటే ద 3 gems ఆఫ్ కన్నడ లిటరేచర్ ఆర్ కన్సిడర్డ్ యాజ్
మనకి పంప, పొన్న అండ్ రానా గుర్తుపెట్టుకోండి. ఈ నేమ్స్ బదులు వేరే నేమ్స్ ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. సో దయచేసి ఈ 3 నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో పొన్న ఎవరైతే ఉన్నారో ఈజ్ నోటెడ్ కన్నడ పోయెట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ రాష్ట్రకూట ఎంపరర్ కృష్ణ 3. సో రాష్ట్రకూట ఎంపరర్ కృష్ణ 3కి మనకి కోర్టు పోయేట్గా అయితే ఉండడం జరిగింది పొన్న అనే కవి అనమాట, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం టోటల్గా 3 గురించి నేర్చుకున్నాం, మెయిన్గా కన్నడ లిటరేచర్, ఓకేనా. సో ఈ కళ్యాణ చాళుక్య పీరియడ్లో మనకి లిటరేచర్ అనేది చాలా ఫ్లరిష్ అవ్వడం జరిగింది 2 లాంగ్వేజెస్లో, సంస్కృతిలోను అండ్ అదేవిధంగా కర్ణాటకలోను. కర్ణాటకలో ఇప్పుడు మనం టోటల్గా 3 మెంబర్స్ గురించి నేర్చుకున్నాం, పంప, పొన్న అండ్ రానా. పంప వచ్చేసి మనకి ఈజ్ నోన్ ఫర్ ఆదిపురాణ అండ్ పొన్న వచ్చేసి ఈజ్ ద కోర్ట్ పోయెట్ ఆఫ్ రాష్ట్రకూట ఎంపరర్ కృష్ణ 3 అండ్ అదేవిధంగా రానా వచ్చేసి ఈజ్ ద ఆథర్ ఆఫ్ సాహస భీమ విజయ, ఓకేనా. ఈ ముగ్గురిని జెమ్స్ ఆఫ్ కన్నడ లిటరేచర్ అని కూడా అనడం జరుగుతుంది, ఓకేనా. సో ఈ విధంగా మీరు మ్యాపింగ్ రిప్రజెంటేషన్ కానీ ఆ విధంగా మీరు చేసుకుని ఉంటే మీకు గుర్తు రావడానికి ఈజీ అవుతుంది, ఓకేనా. రైట్, నెక్స్ట్ మనకి దుర్గసింహ అండ్ నాగవర్మ కంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ టు ద క్లాసిక్ కన్నడ లిటరేచర్. సో క్లాసికల్ కన్నడ లిటరేచర్లో సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూట్ చేసిన పర్సన్స్ ఎవరంటే దుర్గసింహ అండ్ నాగవర్మ. సో మనకి హిస్టరీలో చాలా పర్సనాలిటీస్ రావచ్చు, చాలా పేర్లు రావచ్చు, చాలా హిస్టారికల్ సంబంధించిన లిటరేచర్ బుక్స్ కావచ్చు, ఆథర్స్ కావచ్చు, పోయిట్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, చాలా వస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మీరు దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేసి దాన్ని గుర్తుపెట్టుకునే విధంగా మీరు రాసుకోవాలన్నమాట. సో అది ఎక్కడ వస్తుందంటే మీ నోట్ మేకింగ్ నుంచి రావడం అని జరుగుతుంది. సో జస్ట్ చదవడం నుంచి రాదు. ఏదైతే మీరు నోట్ చేసుకుంటున్నారో ఆ నోట్ చేసుకున్నది నాకు గుర్తుంటుందా లేదా అనేది మీరు చూసుకోవాలి, ఓకేనా. ఎప్పుడైతే మీరు నోట్ చేసుకుంటారో అంటే ఈ పర్టికులర్ పార్ట్ని నేను గుర్తుపెట్టుకోవాలనుకుంటే అది నోట్ మేకింగ్ చేసుకోవాలనే పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా. సో ఇప్పుడు ఈ మేజర్ టెంపుల్స్ అని నోట్ చేసుకున్నారు, తప్పకుండా గుర్తుండాలి. అండ్ లిటరేచర్, ఈ లిటరేచర్లో మనకి మెయిన్గా కన్నడ లిటరేచర్ మనం చూసినట్టయితే ఈ 3 కవులు ఉన్నారు. ఏమేమి చేస్తారో వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటో మీరు నోట్ చేసుకోవాలి. ఇట్లా రిప్రజెంటేషన్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు, ఓకేనా. రైట్, నెక్స్ట్ మేజర్గా మన రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ మనం చూసినట్టయితే శైవిజం అనేది చాలా ఫ్లరిష్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి రిలీజియస్ రిఫార్మ్స్ అనేవి కూడా చూడడం జరిగిందండి. రైజ్ ఆఫ్ సోషల్ అండ్ రిలీజియస్ మూవ్మెంట్ బసవన్న విచ్ వాజ్ లెడ్ బై బసవన్న. ఇక్కడ ఈ పర్టికులర్ సోషల్ రిలీజియస్ మూవ్మెంట్ అనేది కూడా మనకి రేజ్ అవ్వడం జరిగింది ఈ పర్టికులర్ పీరియడ్లో అనేది అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో బసవన్న మనకి ఒక సోషల్ రిలీజియస్ మూవ్మెంట్ అనేది కూడా విట్నెస్ అవ్వడం జరిగింది పర్టికులర్ పీరియడ్లో అయితే పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. రైట్, సో దీని గురించి అండి మీకు కళ్యాణ చాళుక్యస్ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో రీసెంట్గా మనకి ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్ అని బయటపడడం జరిగింది. సో టోటల్గా 3 అనేది కూడా చెప్పుకున్నాం కదా. సో దాంట్లో ఏమేమి మెన్షన్ చేయన్న విషయాలు కూడా నేర్చుకున్నాం కదా. అండ్ అదేవిధంగా కళ్యాణ చాళుక్య సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే మనకి ఇంపార్టెంట్ రూలర్స్ కావచ్చు, అక్కడ వాళ్ళ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ కావచ్చు, టెంపుల్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, వాటి గురించి మనం చదువుకున్నాం అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మీరు A4 షీట్లో ఈ పర్టికులర్ పార్ట్లో మీరు వీళ్ళ గురించి పాయింట్స్ అని మెన్షన్ చేసుకొని పెట్టుకోవాలి, ఓకేనా. సో ఈ విధంగా ఒక మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేవి ఎంత లేదన్నా మీకు ఒక 12 to 15 పేజెస్ ఉంటే సరిపోతుంది. జస్ట్ మంత్లీ కరెంట్ మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అంటున్నాను, ఓకేనా. రైట్, నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇండియా ఖత్తర్ ఎలివేట్ టైస్ టు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన న్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో తప్పకుండా మనకు అడుగుతాడు. సో అండ్ మనం మెయిన్గా చూసినట్టయితే ఇండియా ఏ పర్టికులర్ కంట్రీతో మీటింగ్ అనేది చేసింది, దాని నుంచి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అండ్ అగ్రిమెంట్స్ ఏంటి, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఏమైనా చేశారా, ఎటువంటి టైప్ ఆఫ్ స్ట్రాటజిక్ టైప్ ఆఫ్ పార్ట్నర్షిప్ అనేది చేసుకున్నారనే విషయాలు మనం చదువుకోవాలన్నమాట, ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇండియా ఖత్తర్ మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో వాళ్ళ యొక్క టైస్ని ఎలివేట్ చేస్తున్నారని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందనమాట. సో రీసెంట్గా మనకి షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థనీ, సో హీ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ఖత్తర్ అమీర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఖత్తర్. సో తను ఇండియాకి విజిట్ అవ్వడం జరిగిందనమాట 17th and 18th February టైంలో. సో ఇట్ ఈస్ ద సెకండ్ విజిట్ అని చెప్పడం జరుగుతుంది యాజ్ అమీర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఖత్తర్గా. సో ఇందులో ఈ మీటింగ్ నుంచి వచ్చిన అవుట్కమ్స్ ఏంటని మనం చూద్దాం. మెయిన్గా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అండి. సో ఇండియా ఖత్తర్ అప్గ్రేడెడ్ ద రిలేషన్ టు strategic partnership join in the Gulf of Cooperation Council countries like UAE, Saudi Arabia, Oman and Kuwait. ఇక్కడ మీకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ గురించి తెలియాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఏ కంట్రీస్ ఉంటాయని నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చింటారు, కొంచెం మీరు రీసెర్చ్ అయితే చేయండి, ఓకేనా. సో ఇండియా ఖత్తర్ అనేది మనకి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో కూడా మనకి యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, కువైట్తో కలిసి ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రిలేషన్షిప్ని అప్గ్రేడ్ చేస్తారని చెప్పేసి న్యూస్లో రావడం అయితే జరిగింది. అండ్ ఇక వాళ్ళ ట్రేడ్కి సంబంధించి మనం మెయిన్గా చూసినట్టయితే టార్గెట్ టు డబల్ బైలేటరల్ ట్రేడ్ బై 2030. బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో 2030 కల్లా డబల్ చేస్తామని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం చూసినైతే ట్రేడ్ బిట్వీన్ 2 కంట్రీస్ అనేది $14 billion
డాలర్స్ అనేవి యాన్యువల్గా జరుగుతున్నాయండి. అండ్ దే సెట్ టార్గెట్ టు 2030 కల్లా $28 బిలియన్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అండ్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది కూడా ఈ యొక్క ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ బైలేటరల్ సిపి ఫర్ ఫర్దర్ అండ్ ట్రేడ్ ఎకనామిక్ ట్రైస్. సో ఈ యొక్క కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారని చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ట్రేడ్ అండ్ ఎకనామిక్ ట్రైస్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఖత్తర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్ అనేది కూడా పెట్టడం జరిగింది. $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియాలో పెడుతున్నామని చెప్పేసి కూడా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చర్, అదర్ సెక్టర్స్ మీద ఫోకస్ చేస్తున్నారని చెప్పేసి ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా చెప్పడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఎవిడెన్స్ ఆఫ్ డబుల్ టాక్సేషన్. సో ఇక్కడ మనం మెయిన్గా చూసినట్టయితే లైక్ ట్యాక్సెస్ అండ్ అదేవిధంగా ప్రోటోకాల్ సంబంధించిన వాటికి ఇక్కడ డబల్ ట్యాక్స్ పడ్డము, అట్లాంటి వాటిని కూడా రివ్యూ చేస్తారని చెప్పేసి కూడా రివైజ్ చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఓకేనా, రైట్. ఇక్కడ మనకి ట్రేడ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎంత డబల్ చేస్తారు అండ్ ఏ పీరియడ్ 2030 కల్లా డబల్ చేస్తారని చెప్పేసి అయితే పాయింట్ అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. సో ఖత్తర్ ఎక్కడ లొకేట్ ఉంది చూడండి, ఇది మనకి పర్షియన్ గల్ఫ్ అనమాట. అండ్ ఇది పర్షియన్ గల్ఫ్ అండ్ ఇదే విధంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఈ పర్షియన్ గల్ఫ్కి గల్ఫ్ ఆఫ్ ఒమన్కి మనకి మధ్యలో ఉన్నది స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఏ పర్టికులర్ సీని మనకు కనెక్ట్ చేస్తుంది మనకు అడుగుతాడు అనమాట. సో పర్షియన్ గల్ఫ్ని అండ్ అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కనెక్ట్ చేసేదే స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ అనేది పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పర్షియన్ గల్ఫ్తో ఏ కంట్రీ ఏదైనా మనకి బార్డర్గా ఉంది, గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనేది ఏ కంట్రీతో బార్డర్గా ఉన్నది అనే విషయాలు మీరు తెలుసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో నాకు పర్షియన్ గల్ఫ్ ఏ కంట్రీతో బార్డర్ ఉందని కామెంట్ సెక్షన్లో తెలపండి, గల్ఫ్ ఆఫ్ ఒమన్తో ఏ కంట్రీ బార్డర్ ఉందనే విషయం నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎనర్జీ కార్పొరేషన్ మీద ఇద్దరు సైన్ అయితే చేసుకోవడం జరిగిందండి. సో మెయిన్గా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ యొక్క జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఎనర్జీ అని ఒక ఇనిషియేటివ్తో ముందుకు రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ డిజిటల్ అండ్ ఫైనాన్షియల్ కొలాబరేషన్. ఇక్కడ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ ఏదైతే ఉందో విచ్ ఇస్ అన్ ఆపరేషన్ ఆఫ్ ఇండియాస్ యూపీఐ ఇన్ ఖత్తర్ విచ్ ప్లాన్స్ ఏ నేషన్ వైడ్ రోల్ అవుట్ ఫెసిలిటీంగ్ ఈజియర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో నాకు కాంపెన్సేషన్ ఏం చేస్తారంటే యూపీఐ ఏదైతే ఉందో దట్ ఈస్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో యూపీఐ పేమెంట్స్ అనేటివి ఏ కంట్రీలో మనకి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఈ యొక్క యూపీఐ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మనకు అడిగే ఛాన్స్ ఉంది. సో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఏ కంట్రీలో వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను. ఓకేనా, అండ్ అదేవిధంగా లోకల్ కరెన్సీలో కూడా ఈ యొక్క బైలాటరల్ ట్రేడ్ అనేది సెటిల్మెంట్ చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుకోవడం అయితే జరిగింది. అంటే ట్రేడ్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ రూపీస్లోను అండ్ ఖత్తర్ రియల్స్లోను మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే థర్డ్ పార్టీ కరెన్సీస్ మీద డిపెండ్ అవ్వకుండా దానివల్ల ఏంటంటే డిపెండెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఇండియన్ రూపీస్లోనే కానీ అండ్ ఖత్తర్ రియల్స్ సంబంధించిన ట్రేడ్ అనేది జరుపుకుందామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క టెర్రరిజం కూడా కౌంటర్ చేస్తానని చెప్పేసి అండ్ సెక్యూరిటీ విషయాలు కూడా వాళ్ళు మాట్లాడుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇవైతే మనకు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ కల్చర్ టు కల్చర్, పీపుల్ టు పీపుల్ టైస్ మెయిన్గా చూసినట్టయితే సో ఇండియా ఖత్తర్ ఇయర్ ఆఫ్ కల్చర్, ఫ్రెండ్షిప్ అండ్ స్పోర్ట్స్ అనేది కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ వీసా ఫెసిలిటీ అనేది కూడా ఖత్తర్ మనకి ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఖత్తర్ నేషనలిస్ట్ అండ్ ఫేసింగ్ ఈజీ ట్రావెల్ చేయడానికి ఖత్తర్ అనేది ఇండియా ఈ యొక్క ఈ వీసా ఫెసిలిటీస్ అనేది కూడా పొందుపరచడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో ఇందులో మీరు ఏంటంటే ఒక ఎనర్జీ కార్పొరేషన్ అండ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ గురించి అయితే చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి బైలాటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో లోకల్ కరెన్సీస్లో కూడా సెటిల్మెంట్ చేస్తున్నట్టయితే పాయింట్ అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. ఎందుకని మంచి చదువుకోండి. ఇక్కడ మనం చూసినట్టయితే ద అవుట్కమ్స్ ఆఫ్ ద మీటింగ్ మెయిన్గా సో ఇక్కడ ఇండియా ఖత్తర్ బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ దాని మీద నెగోషియేషన్ చేస్తున్నారని అండ్ అదేవిధంగా బైలాటరల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ దాని మీద ఎక్స్ప్లోర్ చేస్తున్నామని చెప్పేసి దీనివల్ల ట్రేడ్ బ్యాలెన్సెస్ అనేవి కూడా మనకి జరుగుతాయి. దాని తర్వాత ఖత్తర్ కమిట్మెంట్ టు ఇన్వెస్ట్ $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. అండ్ అదేవిధంగా ఖత్తర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఓపెన్ అండ్ ఆఫీస్. సో ఇది గుర్తుపెట్టుకుని ఖత్తర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఒక ఆఫీస్ అనేది ఓపెన్ చేస్తారని కూడా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా యూపీఐ యాక్సెప్టెన్స్ ఇన్ ఖత్తర్ రోల్ అవుట్ అవ్వడం జరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సెలబ్రేట్ ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్, ఫ్రెండ్షిప్ అండ్ స్పోర్ట్స్ ఇన్ నియర్ ఫ్యూచర్లో సెలబ్రేట్ చేసుకోని చెప్పేసి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ వీసా ఫెసిలిటీ అనేది కూడా మనకి ఖత్తర్ నేషనల్ వర్క్స్కి ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి కూడా మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ ద మీటింగ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ చూసినట్టయితే హెల్త్ కొలాబరేషన్లను వాళ్ళు స్ట్రెంథన్ అవుతున్నారని అండ్ ఎడ్యుకేషనల్ వాటి మీద కూడా ఈ యొక్క జాయింట్ రీసెర్చ్ ఇనిషియేటివ్స్ అని కూడా జరుపుతామని చెప్పేసి మాట్లాడుకున్నారు. అండ్ మల్టీలాటరల్ కోఆపరేషన్లో బోత్ సైడ్స్ మనకి ఈ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ యుఎన్ రిఫార్మ్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్స్ కానీ అండ్ అదేవిధంగా ఈ యొక్క మల్టీలాటరల్ రిఫార్మ్స్ అనేవి ఈచ్ అదర్ సపోర్ట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. అండ్ ఖత్తర్ అష్యూడ్ ఫుల్ సపోర్ట్ ఫర్ డీపెనింగ్ ఇండియా జీసీసీ కోఆపరేషన్ అండర్ ద రీసెంట్లీ అడాప్టెడ్ జాయింట్ యాక్షన్ ప్లాన్. సో ఇండియా జీసీసీ
జీసీసీ కార్పొరేషన్లో ఖత్తర్ అనేది ఫుల్ సపోర్ట్ అని అస్యూర్ చేస్తారని చెప్పేసి కూడా మాట్లాడుకోవడం అయితే జరిగింది. సో నేను జీసీసీ దాని గురించి చెప్పాను కదా, ఏ కంట్రీ దాంట్లో ఉందన్నది. సో గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ దాని గురించి నాకు కామెంట్ సెక్షన్లో తెలిపని నేను చూస్తాను. ఓకేనా. సో ఇండియా ఖత్తర్ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నదనే విషయాల గురించి ఇక్కడ టైం లైన్ మనం మెన్షన్ చేశానండి. జస్ట్ అలా వన్ రీడ్ ఇచ్చేయండి సరిపోతుంది. సో 1971లో ఖత్తర్ అనేది బ్రిటిష్ నుంచి ఇండిపెండెన్స్ అని గెయిన్ చేసింది. 1973లో ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఎంబసీ ఇన్ దోహా. సో ఖత్తర్లో ఉన్న దోహాలో ఇండియా అనేది ఎంబసీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దిస్ మార్క్స్ ద ఫార్మర్ డిప్లొమాట్ టైస్ విత్ ద ఖత్తర్. నెక్స్ట్ 1999లో అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫ్ ఏ థానీ, దట్ ఈస్ ద ఫాదర్ అమీర్ విజిట్స్ ఇండియా, ద ఫస్ట్ హై లెవెల్ విజిట్ ఫ్రమ్ ఖత్తర్. సో 1999లో ఫస్ట్ హై లెవెల్ విజిట్ అనేది జరిగింది ఖత్తర్ నుంచి. 2008లో ఇండియా ఖత్తర్ అనేది డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ మీద వాళ్ళు సైన్ చేయడం జరిగిందండి, ఒక మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎన్హాన్స్ చేయడం కోసము. అండ్ 2009లో ఖత్తర్ సప్లైస్ ఎల్ఎన్జీ టు ఇండియా అండర్ ది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. సో ఎల్ఎన్జీ గ్యాస్ అనేది ఇండియాకి ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ మీద సప్లై చేయడం జరిగింది ఖత్తర్ అనేది. 2016లో ఇన్ జూన్ పీఎం నరేంద్ర మోడీ విజిట్స్ ఖత్తర్ లీడింగ్ టు 7 మేజర్ అగ్రిమెంట్స్ ఇంక్లూడింగ్ investment in India's National Investment Infrastructure Fund and MOU between the Financial Intelligence Unit India FIU, that is ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా అండ్ ఖత్తర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూనిట్. సో ఇలాంటి వాటి మీద అగ్రిమెంట్స్ అనేది చేస్తారు. ఇన్ ద ఇయర్ 2016 పీఎం నరేంద్ర మోడీ ఖత్తర్కి విజిట్ అయినప్పుడు అని చెప్పడం జరుగుతుంది. 2018లో ఈ ఇండియా ఖత్తర్ అనేది డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది రిన్యూ చేసి అనదర్ 5 yearsకి రిన్యూ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 2018లో ఇండియా ఖత్తర్ అనేది ఇయర్ ఆఫ్ కల్చర్ ఈ సెలబ్రేటెడ్ ఎన్హాన్సింగ్ కల్చరల్ ఎక్స్చేంజెస్ అనేది కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2023లో ఇండియా జీసీసీ జాయింట్ మినిస్ట్రియల్ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. ఈ మీటింగ్ అనేది ఖత్తర్ అని హోస్ట్ చేయడం జరిగింది. మెయిన్గా వీళ్ళ యొక్క టైస్ని అంటే వీళ్ళ యొక్క ఒప్పందాలు ఏవైతే ఇంకా డీపెనింగ్ చేసినామని చెప్తున్నారు. అండ్ 2025 ఖత్తర్ అమీర్ విజిట్ ఇండియా, ఇప్పుడు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దాని మీద సైన్ చేయడం జరిగింది. అండ్ $10 billion అని ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పుకున్నారు. అండ్ అదేవిధంగా 2030 కల్లా $28 billion ఒక ట్రేడ్ టార్గెట్ అని పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఖత్తర్తో ఉన్న సంబంధాలు అయితే మనకి ఒక టైం లైన్లో పొందుపరచడం అయితే జరిగిందనమాట. ఓకేనా. జస్ట్ 1 read ఇచ్చేయండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా. సో రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్ సెంటర్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ ముందున్నదంతా జస్ట్ మీ యొక్క నాలెడ్జ్ పర్పస్కి వస్తాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇండియా ఖత్తర్ బైలాటరల్ ట్రేడ్ రిలేషన్ చూద్దామండి. సో ఇంతకుముందు మనం టైం లైన్ చూసాం కదా. సో మెయిన్గా చూసినట్టయితే ఏన్షియంట్ ఎరా నుంచి మ్యారిటైమ్ ట్రేడ్ లింక్స్ అని ఉండడం జరిగిందండి. అండ్ రీసెంట్ హై లెవెల్ విజిట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫిబ్రవరి 2025 మనకి ఖత్తర్ నుంచి అయితే అమీర్ అయితే రావడం జరిగింది. సో ఎలివేటెడ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది జరిగింది. దాని తర్వాత ఫిబ్రవరి 2024లో పీఎం అనేది మనకి విజిట్ అవ్వడం జరిగింది, ఒక ట్రేడ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ దాని మీద ఫోకస్ చేయడానికి. నెక్స్ట్ కీ పొలిటికల్ అగ్రిమెంట్స్ అనేవి ఎక్స్ప్లోరింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఖత్తర్ అండ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఎనర్జీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2020. సో దీనివల్ల మనకి మల్టిపుల్ మీటింగ్స్ అని హెల్డ్ అవ్వడం జరిగింది. అండ్ జాయింట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్, దీని ద్వారా మన సైబర్ సెక్యూరిటీ, టెర్రరిజం కౌంటర్ చేయడానికి అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ కూడా కౌంటర్ చేయడానికి దీని ద్వారా మనకి హెల్ప్ అవ్వడం జరుగుతుంది. అండ్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ లేబర్ అండ్ మ్యాన్ పవర్ డెవలప్మెంట్, ఇది ఒక 7th మీటింగ్ వెళ్ళడం జరిగిందండి ఇన్ May 2022. ఇంత డీప్గా తెలియడండి. సో జస్ట్ ఏంటంటే మీ నాలెడ్జ్ పర్పస్ కోసం జస్ట్ చెప్పడం అని చెప్తున్నాను. జస్ట్ ఒక్కసారి వినేయండి సరిపోతుంది. సో మల్టీలాటరల్ కోఆపరేషన్లోనూ ఇండియా అండ్ ఖత్తర్ అనేది యూఎన్ రిఫార్మ్స్లోనూ ఏదైతే యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిస్ట్రక్ట్ చేసిందో వాటి మీద కూడా మల్టీలాటరల్ కోఆపరేషన్ని చూపెడుతుంది. అండ్ అదేవిధంగా రెగ్యులర్ కోఆర్డినేషన్ మల్టీలాటరల్ ఆర్గనైజమ్స్ లైక్ యూఎన్, జీసీసీ, డబ్ల్యూటీఓలో కూడా వీళ్ళందరూ ఒక లైక్ మైండెడ్ గుణం అయితే జరిగిందనమాట. సో ఓకేనా. సో 2008లో మనకి డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ చేశారు. 2008లో దాన్ని రిన్యూ చేశారు. అండ్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అండ్ విజిట్స్ కానీ చూసినట్టయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఇండియా నేవీ అండ్ కోస్ట్ గార్డ్ రెగ్యులర్లీ విజిట్ ఖత్తర్ అండి. అండ్ బయలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. సో జైర్ ఎయిర్ అల్ బహర్ విచ్ ఇస్ ద రోర్ ఆఫ్ సీ అనమాట. సో ఇది ఒక బయలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇండియా అండ్ మనకి ఖత్తర్ మధ్య జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ పీరియాడికల్ మీట్ అవుతుంది. అండ్ ఇండియన్ డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఈ యొక్క ఖత్తర్ పర్సనల్కి ట్రైనింగ్ స్లాట్స్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-17 ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇది కోవిడ్-19 రిలీఫ్ ఎఫర్ట్స్లో ఖత్తర్లో మనకి పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. అండ్ దోహా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఇండియా రెగ్యులర్లీ పార్టిసిపేట్స్. సో డిమెక్స్ ఏదైతే ఉందో ఈ డిమెక్స్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ అనమాట, ఇండియా రెగ్యులర్గా దీంట్లో పార్టిసిపేట్ అవుతుంది. సో టెర్రరిజంని కౌంటర్ చేయడానికి ఏ విధంగా వీళ్ళు పనిచేస్తున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో టెర్రరిజం కౌంటర్ చేయడానికి అండ్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ కూడా కౌంటర్ చేయడానికి ఇంటెలిజెన్స్ షేరింగ్ అని చేస్తున్నారు. లా ఎన్ఫోర్స్మెంట్ కోఆపరేషన్ స్ట్రెంథెన్ చేసుకుంటున్నారు. ఈ యొక్క సైబర్ థ్రెట్ అండ్ రాడికలైజేషన్ అండ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ అని కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. అండ్ టెర్రరిజంని కౌంటర్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ అని కూడా పెట్టడం జరుగుతుంది వీళ్ళు జాయింట్గా. ఓకేనా. సో ఇద్దరు కలిసి చేయడం జరుగుతుంది అనమాట అండర్ మల్టీలాటరల్
ఫార్మ్స్. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏంటంటే జస్ట్ 1 రేట్ ద్వారా మనకి ఇండియా ఖత్తర్ యొక్క రిలేషన్స్ అనేవి మీకు అర్థమై ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా ఇండియా ఖత్తర్ సంబంధించింది ఎటువంటి టైప్ ఆఫ్ ఒప్పందం జరగలేదు, ఎటువంటి టైప్ ఆఫ్ ఎగెన్స్ట్గా ఉంది అనే విషయాలు ఏం లేవు నాన్న. సో ఇండియా ఖత్తర్ అనేది ఒక లైక్ మైండెడ్గానే మనకి ఏన్షియంట్ టైంల నుంచి మనకి వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో అలాంటి పాయింట్, అలాంటి నాలెడ్జ్ అయితే బిల్డ్ చేసుకొని మన క్వశ్చన్లో ఏదైనా స్టేట్మెంట్ అనేది దాన్ని ఎలిమినేట్ చేయడానికి మనకి ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఒక పర్టికులర్ పాయింట్స్ అనేటివి, పర్టికులర్ నాలెడ్జ్ అనేది. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి, దినేష్ కారా కమిటీ. సో రీసెంట్గా న్యూస్లో ఉందండి. సో ఎందుకు తీసుకొచ్చారు ఒక కమిటీ అనేది విషయాలు నేర్చుకుందాం. సో ద ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, షార్ట్ ఫామ్లో IRDA అంటాము. ఈ ఒక కమిటీని మనకి కన్స్టిట్యూట్ చేయడం జరిగిందనమాట, ఈ యొక్క IRDA అనేది. సో ఇట్ వాజ్ లెడ్ బై SBI చైర్మన్ దినేష్ కారా. ఎవరైతే ఆ పర్టికులర్ కమిటీకి చైర్మన్గా వహిస్తారో ఆ కమిటీకి ఆ పర్టికులర్ పర్సన్ నేమే పెట్టడం జరుగుతుందనమాట. సో టు రివ్యూ ద ఇన్సూరెన్స్ యాక్ట్ 1938, ఇన్సూరెన్స్ యాక్ట్ 1938ని రివ్యూ చేయడానికి SBI చైర్మన్ దినేష్ కారా గారు ఈ యొక్క పర్టికులర్ కమిటీకి చైర్మన్గా వహించడం అయితే జరిగింది. ఇది ఎవరు ఏర్పరిచారంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ IRDA వాళ్ళు పర్టికులర్ కమిటీని మనకి చేయడం అని జరిగిందనమాట. ఓకేనా. సో టు రివ్యూ అండ్ అప్డేట్ ద ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 అండ్ మోడర్న్ హిస్టరీ నీడ్స్కి సంబంధించిన వాటిగా రిలివెంట్గా ఉండాలని చెప్పేసి రివ్యూ చేయాలని వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ అదేవిధంగా అసెస్ ద ఫీజిబిలిటీ ఆఫ్ 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది ఇన్సూరెన్స్ సెక్టర్. ఇన్సూరెన్స్ సెక్టర్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 100% ఎలవ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ అదేవిధంగా టు ఫెసిలిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాంపోజిట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆఫరింగ్ లైఫ్, నాన్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ ఏ సింగిల్ ఎంటిటీ. సో ఇట్లా మనకి లైఫ్ అండ్ నాన్ లైఫ్ సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి ఒక సింగిల్ ఎంటిటీ మీద మనకి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో అటు లైఫ్కి సపరేట్గా, నాన్ లైఫ్కి సపరేట్గా అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సపరేట్గా ఇలా మనకి సపరేట్ ఉన్నాయన్నమాట. సో లేదు, అన్ని ఒకటి ఎంటిటీ మీద మరియు కంపోజిట్ చేసి ఎస్టాబ్లిష్ చేయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అండ్ అదేవిధంగా పాలసీ హోల్డర్ ప్రొటెక్షన్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఇన్సూరెన్స్ రెవెన్యూ ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ఇండియాలో మనకి ఎన్షూర్ అయ్యేటట్టు వాళ్ళు చెప్పాలని చెప్పేసి వాళ్ళు మెజర్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా నెసరీ అమెండ్మెంట్స్ అని కూడా ప్రపోజ్ చేయాలి. అండ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీకి ఒక లెజిస్లేటివ్ కన్సిడరేషన్కి సబ్మిట్ చేయడం అయితే జరిగిందనమాట. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాయింట్, దినేష్ కారా కమిటీ ఎవరు మనకి, దినేష్ కారా కమిటీ ఈజ్ SBI చైర్మన్ అనమాట, ఫార్మర్ SBI చైర్మన్. ఈ పర్టికులర్ కమిటీ అనేది ఎవరు మనకి ఏర్పరిచారు, మనకి IRDA ఏర్పరచడం జరిగింది. ఎందుకు, ఇన్సూరెన్స్ యాక్ట్ ఆఫ్ 1938ని రివ్యూ చేయడానికి అనే పాయింట్ అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. అంతకుమించి ఈ పాయింట్స్ మనకి ఏం అంత అవసరం లేదు. ఓకేనా. సో జస్ట్ ఇది ఒక పర్పస్ మాత్రమే. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన రికమెండేషన్స్ మాత్రం వరకే. ఓకేనా. ఈ రికమెండేషన్స్ మనకు అంత ఇంపార్టెంట్ లేదు. ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే మాత్రం ఇట్లాంటి పాయింట్స్ అయితే మనకి అడిగాడు. ఓకేనా. జస్ట్ కమిటీ ఏంది, దాని పర్పస్ ఏంది, అది ఎవరు మనకి తీసుకొచ్చారనే పాయింట్ మాత్రం అడుగుతాడు. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి, ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది ఏ విధంగా ఎవాల్వ్ అవ్వకుండా వచ్చిందనే విషయాలు ఇక్కడ మనకు పొందుపరిచాడు. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడదాం. 1938లో ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది మనకి డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ టైంలో ఎనాక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఇందులో మనకి 3 మెయిన్ కేటగిరీస్ ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో 1956లో దీన్ని నేషనలైజ్ చేశారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మనకు అడుగుతాడు. సో ఓకేనా. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు నేషనలైజ్ చేశారంటే 1956 టైంలో. ఓకేనా. జనరల్ ఇన్సూరెన్స్ అనేది, ఈ జనరల్ ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది నేషనలైజ్ ఎప్పుడు చేశారు, 1972లో చేశారు. సో ఇక్కడ మనకి రెండింటిని స్వాప్ చేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకుని పర్టికులర్ డేట్ అనేది. నెక్స్ట్ మనకి IRDA, దట్ ఈస్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు సార్ అంటే 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది మనకి అడుగుతాడనమాట. ఓకేనా. సో IRDA అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, మనకి 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఓపెనింగ్ ద ఇన్సూరెన్స్ సెక్టర్ టు ద ప్రైవేట్ ప్లేయర్స్. అండ్ అదేవిధంగా FDI లిమిట్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ సెక్టర్లో 26% నుంచి 49%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత లేటర్ 74%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 2021. ఓకేనా. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, FDI ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి FI ఉంటుంది అనమాట. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పోలియో అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ అనేది తెలియాలండి మీకు. ఈ హోంవర్క్ అయితే చేయాలి మీరు, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఇప్పుడు 2021లో మనకి 74%కి అయితే రివైజ్ చేశారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా కమిటీ అనేది ఏం ప్రపోజ్ చేసిందంటే మనకి 100%కి ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అడగడం అయితే జరుగుతుందన్నమాట. సో 2025 బడ్జెట్లో FDI లిమిట్ అనేది మనకి ఫర్దర్గా 100% ఇంక్రీజ్ అని చెప్పేసి మనకైతే ప్రకటించారు. విత్ ద కండిషన్ దట్ ఎనీ ప్రీమియం పేడ్ ఫర్ ద అక్వైజేషన్ ఆఫ్ షేర్ షుడ్ బి రిమైన్ విత్ ఇన్ ద కంట్రీ. సో ఏదైతే షేర్స్ ఏవైతే తీసుకున్నారో ఆ పర్టికులర్ దానిని ఈ విత్ ఇన్ ద కంట్రీలో ఉంటేనే ఆ FDI అనేది 100% రేజ్ చేస్తారని చెప్పేసి 2025 బడ్జెట్లో అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట.
సో ఎకనామిక్ సర్వే మనకి 2025 ఏం చెప్తుందంటే ఇండియాస్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఈజ్ అన్ ర్యాపిడ్ గ్రోత్ ట్రాజెక్టరీలో ఉంది అండ్ ఎక్స్పెక్టెడ్ టు బికమ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్సూరెన్స్ మార్కెట్ అమంగ్ G20 నేషన్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ 5 years అని ఎకనామిక్ సర్వేలో మనకి చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఓన్లీ కొన్ని మాత్రమే. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది ఎప్పుడు నేషనలైజ్ చేశారు అండ్ అదేవిధంగా ఎప్పుడు మనకి ఎఫ్డిఐ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేశారనే పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ ఐఆర్డి అనేది ఎప్పుడు మనకి ఎస్టాబ్లిష్ చేస్తారనే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ 3 పాయింట్స్ అని మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ 2025 బడ్జెట్లో ఎఫ్డిఐ లిమిట్ అనేది మనకి 100% ఇంక్రీజ్ చేస్తారనే పాయింట్ ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ స్లైడ్ రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇన్ ఢిల్లీ. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఏదైతే ఉందో నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారండి. ఢిల్లీ క్యాబినెట్ వాళ్ళు అప్రూవ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం చూస్తున్నట్టయితే ఇది 2018లో లాంచ్ చేశారు విత్ ద ఎయిమ్ ఆఫ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్గా అండ్ ఇందులో మెయిన్గా 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ మన ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది ఫస్ట్ కాంపోనెంట్ అయితే సెకండ్ కాంపోనెంట్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనేది సెకండ్ కాంపోనెంట్. సో ఫస్ట్ వన్ కాంపోనెంట్లో ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన ఇది ఫస్ట్ కాంపోనెంట్లో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పబ్లిక్ ఫండెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి ప్రపంచంలోనే. ఎందుకంటే 5 lakhs rupees ఫర్ ఫ్యామిలీ పర్ ఇయర్గా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫర్ సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ హాస్పిటలైజేషన్ పర్పస్ కోసము. ఇందులో ఎవరు అప్లికేబుల్ అంటే అప్లై టు ఆల్ ఏజ్డ్ 70 and above విత్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సోషియో ఎకనామిక్ స్టేటస్. ఈ పాయింట్స్ అని మీకు చాలా చాలా ఇంపార్టెంట్, మనకు అడుగుతాడు, ఇది నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇది లార్జెస్ట్ పబ్లిక్లీ ఫండెడ్ హెల్త్ అష్యూరెన్స్ స్కీమ్ ఇన్ ద వరల్డ్ అండి అండ్ అదేవిధంగా 5 lakhs rupees పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ సెకండరీ అండ్ టెరిషరీ సెక్టర్ హాస్పిటలైజేషన్ కోసం ఇస్తాడు. ఇక్కడ మీకు సెకండరీ టెరిషరీ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెకండరీ టెరిషరీ కాకుండా ప్రైమరీ అనేది కూడా ఇంక్లూడ్ చేస్తాడు. ప్రైమరీ అనేది కాదు, ఓన్లీ సెకండరీ అండ్ టెరిషరీ అనే పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా ఆల్ ఏజ్డ్ 70 and above వాళ్ళకు కూడా మనకి పర్టికులర్ అప్లికేబుల్ అనేది కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది రీసెంట్గా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో 70 and above ఉన్న వాళ్ళు కూడా పర్టికులర్ స్కీమ్కి ఎలిజిబుల్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి విత్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సోషియో ఎకనామిక్ స్టేటస్ రైట్. సో మెయిన్గా కవరేజ్ మనం చూసినట్టయితే 3 days ప్రీ హాస్పిటలైజేషన్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ 15 days ఆఫ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ సచ్ యాజ్ డయాగ్నోస్టిక్స్ మెడిసిన్స్ వాటికి సంబంధించిన కవరేజ్ అనేది ఈ స్కీమ్లో కవర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ద బెనిఫిషియరీ క్యాన్ విజిట్ అండ్ యాంపెల్డ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా టు అవైల్ క్యాష్లెస్ ట్రీట్మెంట్. ఈ స్కీమ్ అనేది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనమాట. లైక్ ఏంటంటే ఈ హాస్పిటల్ వాళ్ళకి డైరెక్ట్గా వీళ్ళు ఎక్స్పెన్సెస్ సంబంధించిన క్యాష్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది పేషెంట్ తరఫున. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏంటంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఈ యొక్క స్కీమ్ ద్వారా. ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అని లేవు అండి, లైక్ ఫ్యామిలీ సైజ్ కానీ ఏజ్ కానీ జెండర్ కానీ ఎటువంటి టైప్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు. సో ఎలిజిబిలిటీ మెయిన్గా చూసినట్టయితే ద ఇంకల్షన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇస్ బేస్డ్ ఆన్ ద డిప్రైవేషన్ అండ్ ఆక్యుపేషనల్ కేటగిరీ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011. ఇది చాలా ఇంపార్టెంట్. సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011 బేస్తో తీసుకొని ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది పెట్టడం జరిగింది ఫర్ ద రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ రెస్పెక్టివ్లీ. గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011లో చేశారన్న దాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి ఈ యొక్క ఆక్యుపేషనల్ క్రైటీరియా ఏంటి అండ్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు ఎవరిని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది బేస్గా తీసుకొని వాళ్ళని ఎలిజిబుల్గా తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ దిస్ నెంబర్ ఆల్సో ఇంక్లూడ్ ఫ్యామిలీస్ దట్ వేర్ కవర్డ్ ఇన్ ద రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన బట్ వేర్ నాట్ ప్రజెంట్ ఇన్ ద SE 2011 డేటాబేస్. సో SE11 2011 డేటాబేస్లో ఎవరైతే ప్రజెంట్ అయ్యలేరో ఈ యొక్క రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రజెంట్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతారని చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఫండింగ్ ప్యాటర్న్ చూసినట్టయితే నార్మల్ సెంటర్ అండ్ స్టేట్స్ 60-40 రేషియోలో మనకి చేస్తుంది. అదే నార్త్ ఈస్టర్న్ హిమాలయన్ స్టేట్స్ అయితే 90:10 రేషియోలో మనకి ఫండింగ్ అనేది చేసి ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తారు. ఓకేనా, రైట్. సో మరి సెకండ్ కాంపోనెంట్ చూసుకోవాలి కదా, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనేది సెకండ్ కాంపోనెంట్. సో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది టోటల్గా మనకి చూసినట్టయితే ఇందులో 2 కాంపోనెంట్స్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఒకటి అండ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనేది సెకండ్ కాంపోనెంట్. ఇందులో దాదాపు ఈ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఈ రీసెంట్ అంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అనేది ఉండదండి ఇంతకుముందు, దాన్ని ఆరోగ్య మందిర్గా వీళ్ళు రీనేమ్గా చేయడం అని జరిగిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకొని పాయింట్ అనేది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని రీనేమ్ చేసి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని పెట్టడం అని జరిగింది. ఈ కాంపోనెంట్లో దాదాపు 1,50,000 సంబంధించిన లైక్ సబ్ హెల్త్ సెంటర్స్ కానీ లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ఈ విధంగా క్రియేట్ చేసి ఈ యొక్క అర్బన్ అండ్ రూరల్ కమ్యూనిటీ వాళ్ళకి ఒక హెల్త్ అనేది చాలా క్లోజర్గా తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే ఈ యొక్క ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో చాలా
మనకి చూసినట్టు మెడిసిన్స్ ఫ్రీగానే ఇస్తారు. అక్కడ మనకి చెకప్స్ కూడా మనకి ఫ్రీగా ఉండడం జరుగుతుంది. చాలా ఎసెన్షియల్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ కానీ డయాగ్నోస్టిక్స్ కానీ అక్కడ వాళ్ళకి ఫ్రీగా సర్వీసెస్ అయితే అందించడం అయితే జరుగుతుంది ఈ యొక్క సబ్ హెల్త్ సెంటర్స్ ద్వారా. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, పక్కా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కాంపోనెంట్లో మనకి సబ్ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేవి క్రియేట్ చేసి ఎసెన్షియల్ మెడిసిన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ద రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీ పీపుల్కి. ఓకేనా, రైట్. నెక్స్ట్ నుండి లేక్ క్యూర్ అనేది మనకి న్యూస్లో ఉందండి. సో రీసెంట్గా వచ్చిన యూఎన్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే లేక్ క్యూర్ అనేది ఈ రవాండాలో మనకి లీజర్ అండ్ అదేవిధంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వాళ్ళు చాలా డివాస్టేషన్ అనేది ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఈ యొక్క M23 రెబల్స్ వల్ల ఈ పర్టికులర్ సిటీ అనేది సీజ్ చేశారనే పాయింట్ అయితే మనకి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది గోమా ఏదైతే ఉందో మనకి గోమా అనేది సీజ్ చేయడం అని జరిగింది. ఈ పర్టికులర్ లేక్ ఏదైతే ఉందో ఈ యొక్క పర్టికులర్ గోమా దగ్గర మనకి లొకేట్ ఉంటుంది. సో గోమా అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్గా మారడం అని జరిగిందండి బికాస్ ఆఫ్ ఇట్ హాజింగ్ ఏ గ్రేట్ మినరల్స్ కానీ రిజర్వ్స్ కానీ అక్కడ లొకేట్ అవ్వడం జరిగింది. సో దానికంటే ముందు మన లేక్ క్యూ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో చాలా రోజుల నుంచి రిపబ్లిక్ డెమోక్రటిక్ ఆఫ్ కాంగో అండ్ రవాండా ఇక్కడ మనకి 2 కంట్రీస్ అనేవి రెండు కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఒక వార్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇక్కడ మనకి M23 రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఈ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్ని టోటల్గా హ్యాండిల్గా తీసేసుకొని చేస్తున్నారనమాట. సో మనం అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఏంటంటే లేక్ క్యూ అనేది మన న్యూస్లో ఉంది కాబట్టి సో నెక్స్ట్ టైంలో ఈ యొక్క పర్టికులర్ సంబంధించిన సిచ్యువేషన్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడదాం. ఫస్ట్ మనం లేక్ క్యూ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే చేసినట్టయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ లేక్స్ ఆఫ్ ద ఈస్ట్ ఆఫ్రికా. ఈస్ట్ ఆఫ్రికాలో ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ లేక్గా ఉండడం జరిగింది. ఇట్ సిట్యుయేటెడ్ బిట్వీన్ డెమోక్రటిక్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో టు ద వెస్ట్ అండ్ ద రవాండా టు ద ఈస్ట్. సో వెస్ట్కి మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి వెస్ట్ సైడ్కి అండ్ రవాండాకి టు ద ఈస్ట్కి మనకి లొకేట్ ఉంటుంది ఒక లేక్ క్యూ అన్నది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మనం పక్క అడుగుతాడు. సో లేక్ క్యూ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ 2 కంట్రీస్. ఆ 2 కంట్రీస్ ఏంటని మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో ఇట్ ఈస్ రవాండాస్ లార్జెస్ట్ లేక్ అండ్ 6th లార్జెస్ట్ ఇన్ ఆఫ్రికాలో ఇది మనకి 6th లార్జెస్ట్గా ఉంటే రవాండాలో మనకి లార్జెస్ట్ లేక్గా ఉండడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఇట్ ఈస్ అన్ ఆల్బర్టైన్ రిఫ్ట్ ద వెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ద ఈస్ట్ ఆఫ్రికా రిఫ్ట్. సో మనకి చూసినట్టయితే ఆఫ్రికాలో మనకి ఇక్కడ మనకి రిఫ్ట్ ఉంటుందండి. ఓకేనా, సో ఇక్కడ మనకి రిఫ్ట్ ఉంటుంది. ఈ పర్టికులర్ లిఫ్ట్లో ఈ పర్టికులర్ లేక్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఆల్బర్టైన్ రిఫ్ట్ దట్ ఈస్ ద వెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ద ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్. సో ఇక్కడ రిఫ్ట్ వ్యాలీ ఉంటుంది. రిఫ్ట్ వ్యాలీ గురించి చెప్పాలంటే మీకు కొంచెం క్లాస్ తీసుకుంటుంది. ఆ రిఫ్ట్ వ్యాలీలో ఈ వెస్టర్న్ పార్ట్గా మనకి వెస్టర్న్ బ్రాంచ్గా ఈ పర్టికులర్ లేక్ క్యూ అనేది ఒక దీంట్లో పార్ట్గా ఉండడం జరిగిందని చెప్తున్నారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ దీని యొక్క కొన్ని ఫ్యూచర్ చూసినట్టయితే అబోవ్ సీ లెవెల్గా మనకి 1460 మీటర్స్ హైట్లోను అండ్ అదేవిధంగా 1040 స్క్వేర్ మైల్స్ ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా 58% ఆఫ్ వాటర్స్ ఆర్ లయింగ్ ఇన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ద రెస్ట్ ఆర్ సిట్యుయేటెడ్ ఇన్ ద రవాండా. 58% ఆఫ్ వాటర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో లొకేట్ ఉంటే అండ్ అదేవిధంగా రవాండాలో మిగతా అనేవి లొకేట్ అవ్వడం జరిగిందని చెప్తున్నారు. సో ఇట్ ఇర్రెగ్యులర్ షోర్స్ ఫ్రమ్ ద నెంబర్ ఆఫ్ ఇన్లెట్స్ అండ్ పెనిన్సులాస్ అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఫాల్స్ అని కనిపించడం జరుగుతుంది. అండ్ లేక్ ఇవ్ ఎంప్టీస్ ఇన్ టు ద రుజిసి రివర్. సో రుజిసి రివర్లో ఎంప్టీ అవుతుందని చెప్తున్నారు విచ్ ఫ్లోస్ టు ద సౌత్ వర్డ్ ఇన్ టు ద లేక్ తాంగానికా. సో లేక్ తాంగానికా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు ఆఫ్రికాలో ఏ లేక్స్ ఉన్నాయి అండ్ ఏ రివర్స్ ఉన్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్, తప్పకుండా మనకు అడుగుతాడు. అండ్ అదేవిధంగా ఐలాండ్స్ కూడా మనకు జరిగిందండి. ద 10th లార్జెస్ట్ ఇన్లాండ్ ఐలాండ్ ఆన్ ద ప్లానెట్ ఇజ్జివి ఐలాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద కివి లేక్. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు అడుగుతాడు. సో ద 10th లార్జెస్ట్ ఇన్లాండ్ ఐలాండ్ ఆన్ ప్లానెట్లో ఇజ్వి ఐలాండ్ ఏదైతే ఉందో ఈ ఒక లేక్ కివీలోనే లొకేట్ ఉందని మనకి చెప్పడమే జరుగుతుంది. ఇట్లాంటి పాయింట్ అని మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, సో ఈ పర్టికులర్ స్లైడ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లేక్ క్యూ అనేది ఏ కంట్రీ మధ్య లొకేట్ ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని ఫ్యాక్ట్స్ రవాండాస్ లార్జెస్ట్ లేక్ 6th లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా అనే ఆఫ్రికా అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఏ రివర్లో మనకి ఎంటీ అవుతుంది అండ్ అదేవిధంగా ఈ పర్టికులర్ రివర్ అనేది ఎటు సైడ్ సౌత్ వర్డ్స్ ఆఫ్ లేక్ తాంగానికా ఫ్లో అవుతుందని పాయింట్ చెప్పాడు. కాబట్టి లేక్ తాంగానియా గురించి మిగతా రివర్స్ గురించి మీరు నేర్చుకోవాలన్నమాట. దోస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది 10th లార్జెస్ట్ ఐలాండ్ అయినా ఇజ్వి ఐలాండ్ అనేది ఈ యొక్క లేక్ క్యూలో లొకేట్ ఉందనే పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ చూడండి, లోక్పాల్ డెసిషన్ టు ప్రోబ్ హెచ్సి జడ్జెస్. సో రీసెంట్గా లోక్పాల్ యొక్క ఆర్డర్ దాని మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. దట్ ఈస్ కంప్లైంట్ అగేన్స్ట్ ద సిట్టింగ్ జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ అనే దాని మీద మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు స్టే అయితే విధించడం అనేది జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ పాయింట్లో మనకి ఏంటంటే లోక్పాల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోవాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కేసులో మనకి ఏం చెప్తున్నారంటే సో మనకి లోక్పాల్ అండ్ లోక్ యాక్ట్ 2013 ప్రకారంగా అండర్ దిస్ సెక్షన్ 14 క్లాస్
clause Fలో మనకి ఏం చెప్తున్నారంటే సిట్టింగ్ హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద వచ్చే కంప్లైంట్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి లోక్పాల్కి పవర్ ఉందనేది మనకి చెప్పడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ పాయింట్ని బేస్ చేసుకొని మనకి కె వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1991లో సిట్టింగ్ జడ్జెస్ సుపీరియర్ కోర్ట్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్లోకి వస్తారు అని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో రీసెంట్గా కోర్ట్ అనేది కూడా ఇంటర్వెన్షన్ అవడం అని జరిగింది. సో మనకి రీసెంట్గా లోక్పాల్ ఆర్డర్ అనేది స్టే విధించింది అండ్ స్ట్రాంగ్ డిసప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయాలు ఏంటంటే హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాన్స్టిట్యూషనల్ అథారిటీస్, నాట్ స్టాచ్యురీ అథారిటీస్. స్టాచ్యురీ అథారిటీస్ అంటే ఒక పర్టికులర్ యాక్ట్ ద్వారా క్రియేట్ చేయబడిన బాడీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం స్టాచ్యురీ బాడీస్ అంటాం. ఎవరైతే దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని స్టాచ్యురీ ఫంక్షనరీస్ అంటాం. అండ్ హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డైరెక్ట్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడిన కాబట్టి వీళ్ళని కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అన్నమని జరుగుతుంది. అండ్ లోక్పాల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ పర్టికులర్ యాక్ట్ని ఏదైతే లోక్పాల్ అండ్ మనకి ఇంతకుముందు చదివాం కదా పర్టికులర్ యాక్ట్ అనేది మనకి హైకోర్టు జడ్జెస్ను కూడా ఏవైతే కంప్లైంట్స్ వస్తాయో వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా పవర్ అనేది ఉంది కూడా అని చెప్పడం జరిగిందా. ఆ పర్టికులర్ యాక్ట్ని లోక్పాల్ ఏదైతే ఉందో మిస్ఇంటర్ప్రెట్ చేశారు అండ్ హెచ్సి డూ నాట్ ఫాల్ విత్ ఇన్ దిస్ అంబిట్. ఈ పర్టికులర్ పాయింట్లో వాళ్ళు పడరు, దే నాట్ ఫాల్ ఇన్ దిస్ పాయింట్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా క్రూషియల్ అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు జస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది జస్ట్ లోక్పాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే సుపీరియర్ జడ్జెస్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కంప్లైంట్స్ అని కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి పవర్ ఉందని వాళ్ళు పర్టికులర్ యాక్ట్లో సెక్షన్లో చూపడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు అది మీరు మిస్ఇంటర్ప్రెట్ చేసుకున్నారు పర్టికులర్ యాక్ట్ని. హైకోర్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే డు నాట్ ఫాల్ ఇన్ దిస్ పాయింట్. అండ్ హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో కాన్స్టిట్యూషనల్ బాడీస్గా ఉన్నారు, కాన్స్టిట్యూషనల్ అథారిటీస్గా ఉన్నారు, కానీ స్టాచ్యురీ అథారిటీస్గా లేరు అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కీ అబ్జర్వేషన్స్ అయితే చెప్పడం జరిగింది ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్. ఓకేనా, రైట్. ఇప్పుడు లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ కనుక మనం చూసినట్టయితే ఆర్టికల్ 124 అండ్ ఆర్టికల్ 217 కనుక చూసినట్టయితే హైకోర్టు అండ్ సుప్రీం కోర్ట్ ఆర్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ డీల్ విత్ ద ఆర్గనైజేషన్, ఇండిపెండెన్స్, జ్యుడిషియల్ పవర్స్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఈ పర్టికులర్ యాక్ట్స్ అనేవి అండ్ హైకోర్ట్స్ అనేవి సుప్రీం కోర్ట్ అనేవి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్గా ఉండి ఆ పర్టికులర్ మనకి ఏంటంటే ఇండిపెండెంట్గా అనేది ఉండాలి కదండి. అండ్ అదేవిధంగా జ్యూరిస్డిక్షన్ అనే పవర్స్ అనే ప్రొసీజర్స్ అనేవి ఈ పర్టికులర్ యాక్ట్లో వాళ్ళ గురించి మెన్షన్ చేయబడింది అనమాట. అండ్ లోక్పాల్ అండ్ లోక్ యాక్ట్ ఆఫ్ 2013 మనకి ఏం చెప్తుంది, సెక్షన్ 14 clause 1 of F మనం చూసినట్టయితే who defines who is considered a public servant for the purpose of the act. సో ఎవరు పబ్లిక్ సర్వెంట్ గా అనేది డిఫైన్ చేయడం జరుగుతుంది ఫర్ ద పర్పస్ ఆఫ్ దట్ యాక్ట్. HC రూల్ దట్ HC judges are not public servants under these provisions. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పర్టికులర్ ప్రొవిజన్లో పబ్లిక్ సర్వెంట్స్గా రారు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇక్కడ మీకు ఏం చెప్తున్నారు, లోకాయుక్త ఎవరైతే ఉన్నారో ఎవరైతే పబ్లిక్ సర్వెంట్గా ఉన్నారో పబ్లిక్ సర్వెంట్ వాళ్ళ మీద వీళ్ళు అంటే ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయడానికి పవర్ ఉంది. సో లోక్పాల్ అండ్ లోకాయుక్త ఏమనుకున్నారంటే మనకి ఈవెన్ దో హైకోర్టు జడ్జెస్ అనే వాళ్ళు కూడా ఈ పబ్లిక్ సర్వెంట్లోకి వస్తారనేది వాళ్ళు అనుకున్నారు అనమాట. సో ఇక్కడ హైకోర్టు ఏం చెప్తుందంటే ఈ పర్టికులర్ క్లాజ్లో హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్ సర్వెంట్లోకి రారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ క్రమంలో మనకి వీరస్వామి జడ్జెస్ 1991 కేసులో మనకి ఏం చెప్పిందంటే ద జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ అండ్ ద సుప్రీం కోర్ట్ ఫాల్ విత్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ సర్వెంట్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మనకి ఒక పబ్లిక్ సర్వెంట్ దాని మీద హైకోర్టు జడ్జెస్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ వస్తారని ఈ పర్టికులర్ కేసులో చెప్పడం జరిగిందనమాట. సో నో క్రిమినల్ కేస్ క్యాన్ బి రిజిస్టర్డ్ అగైన్స్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ విత్ ద ప్రియర్ కన్సెంట్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. జడ్జ్ ఆఫ్ హైకోర్టుకి అండ్ అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జికి అగేన్స్ట్ ఏ క్రిమినల్ కేసు అనేది కూడా ఫైల్ చేయొద్దు వితౌట్ ద ప్రియర్ కన్సెంట్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ అని కూడా ఈ పర్టికులర్ కేసులో జడ్జిమెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి పబ్లిక్ సర్వెంట్గా మనకి ఏం చెప్పారు, అటు సుప్రీంకోర్టు అండ్ హైకోర్టుకి సంబంధించిన జడ్జెస్ అనే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్గా వస్తారు. ఈ పబ్లిక్ సర్వెంట్గా వస్తే పాయింట్ ఏంటి, అప్పుడు లోక్పాల్ అండ్ లోకాయుక్త ఎవరైతే ఉంటారో వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడానికి వీళ్ళ అధికారం అయితే ఉంటుంది. అండ్ ఇంకొక జడ్జిమెంట్ ఏం చెప్పారు, సో వితౌట్ ద ప్రియర్ కన్సెంట్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్, సో జడ్జెస్ ఆఫ్ హైకోర్టు అండ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు మీద ఎటువంటి టైప్ ఆఫ్ క్రిమినల్ కేసు అనేవి ఫైల్ చేయొద్దని కూడా జడ్జిమెంట్ వేయడం జరిగింది. ఇక్కడ పబ్లిక్ సర్వెంట్ అంటే ఎవరు అనేది కూడా మనకి మెన్షన్ చేస్తారండి. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ద టర్మ్ పబ్లిక్ సర్వెంట్ టిపికల్ రిఫర్స్ టు అన్ ఇండివిజువల్ హూ ఈస్ ఎంప్లాయిడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏజెన్సీ టు సర్వ్ ద పబ్లిక్. ఎవరైతే గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా ఎంప్లాయీ ఉండి పబ్లిక్కి సర్వ్ చేస్తున్నారో అలాంటి ఇండివిజువల్ని మనం పబ్లిక్ సర్వెంట్ అయితే అనడం అయితే జరుగుతుంది.
దిస్ కెన్ ఇంక్లూడ్ ఎలక్టెడ్ అఫీషియల్స్ కానీ, సివిల్ సర్వెంట్స్ కానీ, లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ కానీ, టీచర్స్ కానీ, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ, మెనీ అదర్ హూ వర్క్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్. పబ్లిక్ సెక్టర్ ఎవరైతే మనకి ఎలక్టెడ్ అఫీషియల్స్ కావచ్చు, సివిల్ సర్వెంట్స్ కావచ్చు, లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ కావచ్చు, టీచర్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ఇలాంటి వాళ్ళు ఎవరైతే పబ్లిక్ సెక్టర్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఈ పబ్లిక్ సర్వెంట్గా మనకి రావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఓకేనా. సో ఇప్పుడు లోక్పాల్ అండ్ లోక్ యాక్ట్ అనేది 2016లో మనకి అమెండ్మెంట్ అనేది చేశారు. సో ద యాక్ట్ అమెండ్స్ ద లోక్పాల్ అండ్ లోక్ యాక్ట్ 2013 ఇన్ రిలేషన్ టు ద డిక్లరేషన్ ఆఫ్ అసెట్ అండ్ లయబిలిటీస్ బై ద పబ్లిక్ సర్వెంట్. సో అనదర్ ఇట్ రిక్వైర్స్ ద పబ్లిక్ సర్వెంట్ టు డిక్లేర్ హిస్ అసెట్ అండ్ లయబిలిటీస్ అండ్ దట్ ఈస్ ద స్పౌస్ అండ్ డిపెండెంట్ చిల్డ్రన్. సో ఇక్కడ మన పబ్లిక్ సర్వెంట్ సంబంధించిన వాళ్ళకి అసెట్ అండ్ లయబిలిటీస్ ఏంటి అనేది కూడా డిక్లేర్ చేయాలని చెప్పేసి, ఆ రిక్వైర్మెంట్ చేయాలని చెప్పేసి పర్టికులర్ యాక్ట్లో మనకి అమెండ్మెంట్ అయితే చేశారనమాట. సో సచ్ డిక్లరేషన్ మస్ట్ బి మేడ్ ద కంప్లీట్ అథారిటీ విత్ ఇన్ 30 days అండ్ ఎంటరింగ్ ద ఆఫీస్. విత్ ఇన్ 30 daysలో మనకి వాళ్ళకి చేసి ఆఫీస్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి అమెండ్మెంట్ అయితే చేశారు. సో గుర్తుపెట్టుకోండి, 2013లో తీసుకొచ్చి మనకి 2016లో మనకి అమెండ్మెంట్ అయితే చేసిన పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. మీకు డాట్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయి అనుకున్నానండి. సో లోక్పాల్ అండ్ లోక్ ఆయుక్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అండ్ అదేవిధంగా హైకోర్టు జడ్జెస్, అండ్ అదేవిధంగా సుప్రీంకోర్టు సంబంధించిన జడ్జిమెంట్స్, అండ్ అదేవిధంగా ఇక్కడ మెయిన్గా పాయింట్ ఏంటంటే పబ్లిక్ సర్వెంట్. సో ఓకేనా. సో పబ్లిక్ సర్వెంట్ అండ్ అదేవిధంగా లోక్పాల్ అండ్ లోక్ ఆయుక్త అండ్ అదేవిధంగా హైకోర్టు జడ్జెస్, వీళ్ళ ముగ్గురు మధ్య, వీళ్ళ 3 members మధ్య 3 points మీద మనకి టాపిక్ అనేది నడుస్తుంది. సో అసలు లోక్పాల్ ఎవరు అనేది మనం చూసినట్టయితే, లోక్పాల్ ఈజ్ ఎ నేషనల్ లెవెల్ యాంటీ కరప్షన్ ఇన్స్టిట్యూషన్. చాలా చాలా ఇంపార్టెంట్. సో అటు నేషనల్ లెవెల్లో మనకి చూసినట్టయితే యాంటీ కరప్షన్ ఇన్స్టిట్యూషన్ అనమాట. టు ఇన్వెస్టిగేట్ ద ప్రాసిక్యూట్ కరప్షన్ కేసెస్ ఇన్వాల్వింగ్ ద పబ్లిక్ అఫీషియల్స్ ఎవరైతే ఈ పర్టికులర్ అంటే లైక్ కరప్షన్స్ కేసెస్ మీద మనకు అవుతారో అలాంటి కేసెస్ మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి నేషనల్ లెవెల్ యాంటీ కరప్షన్ ఇన్స్టిట్యూషనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఈ యొక్క లోక్పాల్ అనేది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇదొక independent body to ensure accountability among ministers and government employees. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ స్టాచ్యుటరీ బాడీ వితౌట్ ఎనీ కాన్స్టిట్యూషనల్ స్టేటస్. సో స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి, ఒక పర్టికులర్ యాక్ట్ ద్వారా క్రియేట్ చేయబడుతుంది, దాన్ని మనము ఆ బాడీని స్టాచ్యుటరీ బాడీ అంటాం. దీని యొక్క పవర్ అని ఎక్కడి నుంచి తీసుకుంది, లోక్పాల్ అండ్ లోక్ యాక్ట్ ఏదైతే ఉందో 2013లో, ఈ పర్టికులర్ యాక్ట్ అని 2013లో తీసుకొచ్చి 2014లో ఇన్ఫోర్స్ రావడం జరిగింది. ఈ పర్టికులర్ యాక్ట్ నుంచి ఈ బాడీకి పవర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్. సో ఒక యాక్ట్ ద్వారా క్రియేట్ చేయబడింది కాబట్టి దాన్ని మనం స్టాచ్యుటరీ బాడీ అంటాం. సో హౌఎవర్ ద ఫస్ట్ లోక్పాల్ జస్టిస్ పీనక చంద్ర ఘోష్ వాస్ అపాయింటెడ్ ఇన్ ద 2019 ఓన్లీ. సో ఈవెన్ దో 2014లో వచ్చినప్పటికీ మనకి ఫస్ట్ లోక్పాల్ ఎవరు అపాయింట్ చేయబడ్డారంటే జస్టిస్ పీనక చంద్ర ఘోష్ గారు 2019లో మనకి తీసుకురావడం జరిగింది. లిటరల్లీ ఇట్ ఈస్ ఎ డిలే ఆఫ్ 5 years అనమాట. ద యాక్ట్ ఆల్సో మ్యాండేట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లోక్ ఆయుక్త్ అట్ స్టేట్ లెవెల్. సో ఇక్కడ మనకి నేషనల్ లెవెల్లో మనకి లోక్పాల్ ఉంటే, అటు స్టేట్ లెవెల్లో లోక్ ఆయుక్త్ అనేది కూడా మనకి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి కూడా తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో మీకు ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో లోక్పాల్ ఎవరు, లోక్ ఆయుక్త్ ఎవరు, అండ్ పబ్లిక్ సర్వెంట్ ఎవరు, అండ్ హైకోర్టు జడ్జెస్ అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్, వీళ్ళ మధ్య నడుస్తున్న ఈ పర్టికులర్ ఇష్యూ ఏంటని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. సో రీసెంట్గా స్టే అయితే విధించడం అయితే జరిగింది ఆ లోక్పాల్ దాని మీద, ఆర్డర్ దాని మీద. సో అందుకే ఇది న్యూస్లో జరిగింది. ఇప్పుడు మనం మెయిన్గా లోక్పాల్ అండ్ లోక్ ఆయుక్త్ ఏంటన్న పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో లోక్పాల్ వచ్చేసి మనకి నేషనల్ లెవెల్లో యాంటీ కరప్షన్ అనుకుంటే, అండ్ స్టేట్ లెవెల్లో లోక్ ఆయుక్త్ ఉండమని జరిగిందనమాట. సో ఇది స్టాచ్యుటరీ బాడీ విచ్ మీన్స్ ఇట్ వాస్ క్రియేటెడ్ బై ఒక యాక్ట్ ద్వారా క్రియేట్ చేయడం జరిగింది. ఆ యాక్ట్ ఏంటి, లోక్పాల్ అండ్ లోక్ యాక్ట్ విచ్ వాస్ పాస్డ్ ఇన్ 2013 అండ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 2014. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ద డే అండి. సో నెక్స్ట్ సెషన్లో కూడా ఇంకొన్ని మరీ టాపిక్స్ వస్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం, నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్, కీప్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెషన్, డూ పార్టిసిపేట్ ఇన్ ద కామెంట్ సెషన్. చూస్తూ ఉంటాను. ఓకేనా. సో నాకు కూడా ఎంకరేజ్మెంట్లో వస్తుంది. సో ఇంకా మంచి క్లాసెస్తో మీ ముందుకు రావడానికి. ఓకేనా. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండి. అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.